సింహనాదం. రచయిత అద్దంకి రంజిత్ తోఫీర్. ఆనాడు కర్మేలు కొండ మీద సత్య నిరూపణకు పూనుకున్న ఏలియా ప్రవక్త ఎదుట అబద్ధ ప్రవక్తల బలిపీఠం కేవలం ఒకటే ఉంది. ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో సత్యాన్ని స్థాపించి అబద్ధ బోధలను పెకలింపబూనుకున్న దైవజనుడు అద్దంకి రంజిత్ తోఫీర్ ఎదుట అబద్ధ ప్రవక్తల బలిపీఠాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ప్రతి అబద్ధ బోధకు తానే దేవుని జవాబై నిలిచి రంజిత్ సలిపిన నిరుపమాన పోరాటం ఈ గ్రంథం. ఇది దేవుడు నిర్దేశించిన ప్రత్యేక పరంపరలో 4వది. ఇదే త్రోవ, దీనిలో నడువుడి. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. సింహనాదం. గత 2000 సంవత్సరాల నుండి క్రీస్తు సంఘంలో యెజబేలు రాజ్యం ప్రచ్ఛన్నంగా కొనసాగుతుంది. లేఖన వ్యతిరేక బోధలనే మూలకాలుగా వాడుకొని యెజబేలు రాణి నిర్మించుకున్న గందరగోళ రాజ్య పునాదుల క్రింద పరిశుద్ధాత్ముడు పెట్టిన పరలోకపు మందు పాత్ర ఇది. ప్రార్థనాపూర్వకంగా చదవండి. ముందు మాట. తుయతైరా సంఘం సకల శుభ లక్షణాలు కలిగిన సంఘం. ఆ సంఘములో ప్రేమ, సహనం, విశ్వాసం, క్రియలు అన్నీ ఉన్నాయి. అంతేకాదు, రాను రాను ఆ సంఘం ఆత్మీయ విషయాలలో అభివృద్ధి చెందుతోంది. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి అని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. అయినా అన్ని మంచి లక్షణాలు కలిగిన తుయతైరా సంఘం మీద ప్రభు ఒక తప్పు మోపాడు. అదేమిటంటే, యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని నేరం మోపాడు ప్రభు. ఈనాటి యెజబేలు, ఎక్కడి తుయతైరా సంఘం? యెజబేలు అనే స్త్రీ ఇశ్రాయేలు రాజుల్లోకెల్లా దుష్టుడైన ఆహాబు భార్య. దుష్టుడైన ఆహాబు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి విగ్రహారాధకులైన సీదోనీయుల రాజకుమార్తె అయిన యెజబేలును పెళ్లి చేసుకున్నాడు. ఆమె కరుడుగట్టిన జారిని, విగ్రహారాధకురాలు, బయలుదేవత పూజారిణి. అటువంటి అపవిత్రురాలు ఇశ్రాయేలు పట్టపురాణిగా దేవుని ప్రజల చరిత్రలో ప్రవేశించింది. యెజబేలు రాణి ఇశ్రాయేలు దేశంలోనికి రావటంతోనే సత్యదేవుడైన యెహోవా ప్రవక్తలందరినీ ఖడ్గం చేత చంపించింది. రాజభవనపు బొక్కసం నుండి జీతభత్యాలు ఏర్పాటు చేసి వందలాది అబద్ధ ప్రవక్తలను పోషించింది. యెహోవా దేవుడు అసలు దేవుడే కాడని, బయలుదేవుడే నిజమైన దేవుడని తన నమ్మిన బంట్లైన అబద్ధ ప్రవక్తల చేత ఇశ్రాయేలు దేశమంతటా చాటింపు వేయించింది. దేశంలో ఉన్న యెహోవా బలిపీఠాలన్నీ కూలగొట్టించింది. మొదటి రాజులు 19వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామములో ప్రకటించే ప్రవక్తలు లేరు. మరోవైపు 100 మంది ప్రవక్తలు బయలే నిజమైన దేవుడని ప్రకటిస్తూ దేశమంతటా హోరెత్తిస్తున్నారు. ఫలితంగా ఇశ్రాయేలులో తడబాటు ప్రవేశించింది. ఏది సత్యమో, ఎవరు సత్యదేవుడో తెలియని పరిస్థితి దేవుని ప్రజలకు దాపురించింది. అలాంటి పరిస్థితుల్లో ఏలియా ప్రవక్త అకస్మాత్తుగా ఉవ్వెత్తున లేచాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని ఇశ్రాయేలీయులను నిలదీశాడు. ఎవరు సత్యదేవుడో తేల్చుకున్నాం రండి అంటూ పిలుపునిచ్చాడు. ఏలియా పిలుపుని విని ఇశ్రాయేలు ప్రజలందరూ అబద్ధ ప్రవక్తలతో సహా కర్మేలు కొండ దగ్గరికి వచ్చేశారు. అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఏ దేవుని బలిపీఠం మీదకి అగ్ని దిగి వస్తుందో అతడే సత్యదేవుడని తీర్మానిద్దామని నిర్ణయించుకున్నారు. బయలుదేవత బలిపీఠం మీదకి అగ్ని రాలేదు. యెహోవా బలిపీఠం మీదకి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అంతటితో ఇశ్రాయేలు ప్రజల తడబాటు నశించింది. అందరూ సాగిలపడి యెహోవాయే దేవుడు అంటూ కేకలు వేశారు. ఆ తర్వాత యెహూ కాలంలో యెజబేలు గుర్రాల కాళ్ళ కింద నలిగి చచ్చిపోయింది. ఇదంతా జరిగి దాదాపు 800 ఏళ్లు దాటిపోయాక క్రీస్తు ప్రభు తుయతైరా సంఘపు దూతతో మాట్లాడుతూ యెజబేలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటున్నాడు. ఇంకెక్కడి యెజబేలు ప్రభు? అది ఏనాడో చచ్చిపోయింది కదా, యెజబేలును నేను ఉండనివ్వటం ఏమిటి అని ఆ దైవజనుడు ప్రశ్నించవచ్చు. అయితే యెజబేలు రాణి అనే దుష్టురాలు ఆనాడు యెహూ గుర్రాల గిట్టల క్రింద నలిగి చచ్చిపోయింది గాని యెజబేలులో నివసించి ఇశ్రాయేలులో తడబాటును ప్రవేశపెట్టిన ఆ దురాత్మ ఇంకా చావలేదు. యెజబేలును వాడుకొని ఇశ్రాయేలు రాజ్యాన్ని భ్రష్టు పట్టించిన ఆ అపవిత్రాత్మ ఇంకా బ్రతికే ఉంది. అది అదృశ్యంగా క్రీస్తు సంఘంలో క్రియ చేస్తూ ఉంది. యెజబేలు ఆత్మ క్రీస్తు సంఘంలో పనిచేస్తున్నదని మనం ఎలా చెప్పగలం అని కొందరు ప్రశ్నించవచ్చు.
యెజబేలు ఆత్మ ఎక్కడ పనిచేసినా దాని పనులు, వాటి ఫలితాలు ఒకే రకంగా ఉంటాయి. కళ్ళకు కనబడుతున్న పరిస్థితులను బట్టి యెజబేలు ఆత్మ మన మధ్య పనిచేస్తుందని మనం తెలుసుకోవచ్చు. యెజబేలు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఇశ్రాయేలులో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈనాడు కూడా అక్షరాల అవే పరిస్థితులు క్రీస్తు సంఘంలో నెలకొని ఉన్నాయి. ఆహాబు రాజు కాలంలో లాగానే ఈనాడు కూడా దేవుని ప్రజలలో తడబాటు ఉంది. ఆనాడు ఇశ్రాయేలీయులు కేవలం 2 తలంపుల మధ్య తడబడ్డారు. కానీ ఈనాటి ఇశ్రాయేలు అయిన క్రొత్త నిబంధన సంఘం లెక్కలేని తలంపుల మధ్య తడబడుతోంది. ఈనాటి క్రీస్తు సంఘం రకరకాల సిద్ధాంతాల గందరగోళంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. అన్య భాషలు మాట్లాడితేనే పరలోకానికి వెళతాం అంటాడు ఒక బోధకుడు. కాదు, భాషలు మాట్లాడితే నరకానికి వెళతారు, భాషలు ఈనాడు నిలిచిపోయాయి గదా అంటాడు ఇంకొక బోధకుడు. ఒకరు చిలకరింపే బాప్తిస్మం అంటారు, వేరొకరు ముంచడం బాప్తిస్మమే సరైనదంటారు. ఇంకొకరు ఈ రెండూ కాకుండా జెండా క్రింద ప్రమాణం చేయించి ఇదే బాప్తిస్మం అంటారు. ఏ బాప్తిస్మం సరైనది? అన్య భాషలు కొనసాగుతున్నాయా లేక ఆగిపోయాయా అని మనం తర్జన భర్జన పడుతుంటే ఇంకొక బోధకుడు వచ్చి, నాయనలారా, ముందు శనివారం విశ్రాంతి దినంగా ఆచరించండి, లేకపోతే మీకు రక్షణ లేదు అంటాడు. మళ్ళీ గందరగోళం. ప్రభువును ఆరాధించవలసిన దినం ఆదివారమా లేక శనివారమా అని మనం మల్లగుల్లాలు పడుతూ ఉంటే ఆఖరిగా మరో మహానుభావుడు వస్తాడు. అసలు ఇవన్నీ ప్రాముఖ్యం కాదు. ముఖ్యమైన సంగతి ఏమిటంటే యేసు అసలు దేవుడే కాడని దేవుడు మాకు బయలుపరిచాడు అంటూ వీళ్ళు సోకాళ్ళు యెహోవా సాక్షులు. ఈ గందరగోళం అంతా ఎక్కడిదనుకుంటున్నారు? మనం నమ్మిన రక్షకుడొక్కడే, మనం ప్రామాణికంగా ఇచ్చే గ్రంథము ఒకటే. మరి అలాంటప్పుడు ఈ విభిన్న సిద్ధాంతాల గందరగోళం క్రీస్తు సంఘంలో ఎలా వచ్చింది? ఇది యెజబేలు ఆత్మ తెచ్చిపెట్టిన పరిస్థితి. యెజబేలు ఎక్కడ ఉన్నదో అక్కడ తడబాటు ఉంటుంది, గందరగోళం ఉంటుంది. తుయతైరా సంఘపు దూతకు తన సంఘంలో యెజబేలు ఉన్నదని తెలుసు. అయినా దాన్ని పారద్రోలడానికి అతడు ఎటువంటి ప్రయత్నము చేయలేదు. నేను దాన్నేమీ ఆహ్వానించి లోనికి తీసుకురాలేదు కదా. నేను సేవకు పిలువబడక మునుపే అది సంఘంలో ఉంది, ఉంటే ఉండని, దానికి నేను బాధ్యుని కాను. దాని సంగతి అలా వదిలేసి నా పని నేను చేసుకుపోతాను, సువార్త ప్రకటిస్తాను, విశ్వాసుల క్షేమాభివృద్ధి కోసం వాక్యాన్ని ప్రకటిస్తాను అనుకున్నాడు తుయతైరా సంఘ కాపరి. యెజబేలును అతడు చూచి చూడనట్టుగా వదిలేయటం, దాన్ని పారద్రోలడానికి పూనుకోకపోవటమే ప్రభు దృష్టిలో ఒక దారుణ నేరంగా ఎంచబడింది. ఈ కడవరి దినాల్లో క్రీస్తు సంఘం కూడా ఇదే నేరారోపణను ఎదుర్కొంటుంది. యెజబేలు ఆత్మ తెచ్చిపెట్టిన సిద్ధాంత గందరగోళంలో చిక్కుకొని అసలు సత్యమేమిటో, వాక్య సారాంశమేమిటో, అపోస్తులకు మొదటి శతాబ్దంలో అప్పగించబడిన బోధ ఏమిటో తెలుసుకోలేక నూతన నిబంధన ఇశ్రాయేలు జనాంగం కలవరపడుతుంది. పరిస్థితులు ఇలా ఉండగా ఈనాటి దైవ సేవకులు తుయతైరా సంఘ కాపరి అడుగుజాడల్లో నడుస్తున్నారు. సిద్ధాంత గందరగోళం ఉంటే ఉండనివ్వండి, దానికి మనమేం చేయగలం? ఆ గందరగోళం జోలికి వెళ్లకుండా మనం సువార్త ప్రకటిద్దాం, అనాథ శరణాలయాలు నడుపుదాం, స్వస్థత కూటాలు నిర్వహిద్దాం అంటూ గమ్యం ఎరుగని బాటసారులాగా ఈనాటి సేవకులు సాగిపోతున్నారు. అయితే ఇటువంటి సేవకులతో, వారిని వెంబడించే విశ్వాసులతో పరిశుద్ధాత్ముడు ఈనాడు మాట్లాడుతున్నాడు. మీరు చేస్తున్న సేవ అంతా నేను చూస్తున్నాను, అయినా మీరు యెజబేలు కార్యాలను ఎదిరించడం లేదు. యెజబేలును సంఘంలో నుండి పారద్రోలే ప్రయత్నం చేయటం లేదు. తడబాటును అంతం చేసి నా ప్రజలకు సత్యాన్ని బయలుపరిచే యత్నమే మీరు చేయటం లేదని మీ మీద నేను నేరం మోపుతున్నాను అంటున్నాడు ప్రభువు. పరిశుద్ధాత్ముడు సంఘాలన్నిటితో చెప్పిన ఆ మాట నాకు వినబడింది. అందుకే సంఘంలో యెజబేలు నాటిన ప్రతి దుర్బోధను నరికి పారేయటానికి దేవుని వాక్యం అనే గండగొడ్డలి ఎత్తిపట్టుకున్నాను. ఈ పుస్తకం క్రీస్తు సంఘంలో నుండి యెజబేలును పారద్రోలటానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను చేసిన ప్రయత్నం. క్రీస్తు సార్వత్రిక సంఘం నుండి ఈ గ్రంథం యెజబేలు ఆత్మను పారదోలుతుందో లేదో గాని, ఈ గ్రంథం చదివిన ప్రతి ఒక్కరి మనస్సులో నుండి యెజబేలు నాటిన అబద్ధ బోధలు కూకటి వేలుతో సహా పెళ్లగించబడతాయని నా దృఢ విశ్వాసం. ఈ గ్రంథంలో నేను ప్రస్తావించని ఇతర చిన్న బోధలు ఎన్నో ఉన్నాయి. అయితే సిద్ధాంత విషయాల్లో ఏ దిద్దుబాట్లయితే అత్యవసరమని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడో వాటినే ఈ గ్రంథంలో నేను ప్రస్తావించాను. సత్యాన్వేషకులు, సత్య ప్రేమికులు ఈ గ్రంథం నుండి స్ఫూర్తిని, ప్రత్యక్షతను పొంది యెజబేలు కార్యాలను లయం చేయటానికి శక్తివంతులై
కర్మేలు కొండ మీద ఎలియా వలె నిలవాలని ఆ సర్వశక్తుని ఎదుట నా ప్రార్థన. ఇట్లు సర్వజన శ్రేయోభిలాషి సత్య సంస్థాపనాభిలాషి రంజిత్ ఓఫీర్ అద్దంకి. విషయ సూచిక. మొదటి అధ్యాయం ప్రస్తావన. రెండవ అధ్యాయం నమ్మకండి. 3 యెహోవా సాక్షులు ఎవరికి సాక్షులు. 4 క్రైస్తవ విశ్రాంతి దినమేది. 5 క్రైస్తవ ఆరాధనలో వాద్య సంగీతం నిషిద్ధమా. 6 వెయ్యేళ్ల నీతి పాలన ప్రస్తుతం జరుగుతోందా. 7 అసలు వెయ్యేళ్ల నీతి పాలన ఎందుకు. 8 సత్యస్వరూపిని గూర్చిన సర్వసత్యం. 9 సంఘములో పరిశుద్ధాత్మని కార్యాలు. 10 బాప్తిస్మములను గూర్చిన బోధ. 11 నీటి బాప్తిసం ఏ నామంలో. 12 యేషూవా అని పలికితేనే రక్షణ కలుగుతుందా. 13 144,000 మంది. 14 ఫలితార్థం. మొదటి అధ్యాయం ప్రస్తావన. గ్రంథనామంలోని ఔచిత్యం. ప్రవక్త అయిన ఆమోసు తన ప్రవచన పరిచర్యను పరిచయం చేస్తూ 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు పలికాడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు. ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు. ఆ మాటలను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా. పై వచనంలో 2 క్రియలు 2 ప్రతిక్రియలు ఉన్నాయి. సింహగర్జన మొదటి క్రియ. ఆ గర్జన విన్న మనుషులు భయపడడం దానికి ప్రతిక్రియ. అలాగే యెహోవా ఆజ్ఞ ఇవ్వడం రెండవ క్రియ. ఈ భూమి మీద ఎవరో ఒకరు దేవుని ప్రతినిధిగా ప్రవచించడం దానికి ప్రతిక్రియ. ప్రజలు భయపడడం అనేది నిష్కారణంగా జరిగిన పని కాదు. తగిన కారణం లేకుండా ప్రజలు భయపడరు. ప్రజలు భయపడ్డారంటే దానికి కారణం సింహం గర్జించింది. సింహం గర్జించినప్పుడు ప్రజలు భయపడడం సహజం, అది అనివార్యం. సింహం గర్జించినప్పుడు భయపడిన మనిషిని ఎవరూ ఆక్షేపింపరు. ఎందుకు భయపడ్డావు అని అడగరు. అతడు భయపడడం వింతేమీ కాదు. నిజానికి సింహం గర్జించినప్పుడు అతడు భయపడకపోవడమే విడ్డూరం. సరిగ్గా ఇటువంటిదే మరో సన్నివేశం. సర్వ విశ్వ నిర్మాణకుడు పరిపాలకుడు అయిన ఆదిదేవుడు పరలోక రాజదర్బారుడు ఆసీనుడై ఉండి భూమి మీద జీవిస్తున్న తన ప్రజలను గూర్చి ఒక మాట పలికాడు. ఆ దైవస్వరం భూమి మీద ఒక అనామకుడికి వినిపించింది. ఆ దైవస్వరం ప్రముఖులందరినీ దాటి వెళ్ళి ఆ అనామకుడి చెవుల్లో ఎందుకు ధ్వనించిందో ఎరిగిన వారు లేరు. అదొక దేవరహస్యం, అది దైవ ప్రణాళిక. మెట్టుకు పరలోక దేవుని స్వరాన్ని విన్న ఆ అనామకుడు ప్రతిస్పందన ప్రతిచర్య ఎలా ఉంటుంది. దేవుని స్వరాన్ని సందేశాన్ని విన్న ఆ అనామకుడు ఏం చేస్తాడు. నిస్సందేహంగా అతడి ప్రతిక్రియ ప్రవచించడమే అవుతుంది. యెహోవా ఆజ్ఞ ఇచ్చను, ప్రవచింపకుండు వాడెవడు అన్నాడు ఆమోసు ప్రవక్త. సింహము గర్జించినప్పుడు మనుషులు భయపడడం ఎంత అనివార్యమో, యెహోవా మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని విన్న వ్యక్తి ప్రవచించడము అంతే అనివార్యం. ఆ వ్యక్తి పండితుడు కావచ్చు, లేక పామరుడు కావచ్చు, సమాజంలో ప్రముఖుడు కావచ్చు, లేక అనామకుడైనా కావచ్చు. అతడు ధనికుడు కావచ్చు, లేక ఒక నిరుపేదైనా కావచ్చు. అతడు ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా సరే పరలోకపు దేవుని గర్జన విన్నాడు గనక అతడు ప్రవచిస్తాడు. అది అనివార్యం. దాన్నెవరూ ఆపలేరు, ఆపడానికి ప్రయత్నించకూడదు. ఆమోసు ప్రవచన పరిచర్యను చాలామంది ప్రశ్నించారు, విమర్శించారు. ప్రవచింపకూడదని అతన్ని ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. అందుకే ఆమోసు ఆనాటి సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రవచింపకుండా నేను ఎలా మౌనంగా ఉండగలను. సింహం గర్జిస్తే మీలో ఎవరైనా భయపడకుండా ఉండగలరా. సర్వలోకనాథుని గర్జన విన్న నేను ప్రవచింపకుండా ఉండడం ఎలా సాధ్యం. నిజమే, ఆమోసు ప్రవచించడం అనివార్యం అయ్యింది. ఆమోసు నిజానికి ఒక ప్రవక్త కాడు, ఒక ప్రవక్త శిష్యుడైనా కాడు. అతడొక పశువుల కాపరి. తన మందలను కాచుకోవటంలో అతడు నిమగ్నుడై ఉండగా సర్వోన్నతుడైన దేవుడు అతనితో మాట్లాడాడు. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చాను అని ఆమోసు సాక్ష్యమిస్తున్నాడు. 7:15. అందుచేత ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తన ప్రవచనాలు ఎవరు గణపరిచినా ఎవరు తృణీకరించినా ఆమోసుకు ప్రజల ప్రతిస్పందనతో నిమిత్తం లేదు. ఆమోసు ప్రవచిస్తాడు అంతే, అతడిని ఎవరూ ఆపలేరు. ఆమోసు గ్రంథం ఏ కారణాలను బట్టి అనివార్యం అయిందో ప్రస్తుత గ్రంథం కూడా అవే కారణాలను బట్టి అనివార్యం అయింది. ఎందుకంటే ఈ అంత్యకాలంలో, ఈ కడవరి తరములో తన వధువు సంఘం పరలోక రాజాంతపురానికి ఎత్తబడవలసినటువంటి తరుణం ఆసన్నమై
బహు సమీపమైన ఈ సమయంలో మరోసారి యూదాగోత్రపు సింహం గర్జించాడు. అవును, అంత్యకాలపు సంభవాలను ముందుగా ప్రకటించిన ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో సర్వలోకనాథుని సింహనాదం వినబడుతుంది. మీరెప్పుడైనా గమనించారా? ఆ అధ్యాయంలో క్రీస్తునాథుడు మర్మమైన రీతిలో బలిష్ఠుడైన వేరొక దూతగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో దూత అని పిలువబడిన వ్యక్తి అనేక సందర్భాలలో సాక్షాత్తు అదృశ్య దేవుని స్వరూపి అయిన క్రీస్తేనని లోగడ నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే గ్రంథంలో నిరూపించాను. కనుక ఇక్కడ ఆ అంశాన్ని చర్చించడం అనవసరం అని భావిస్తున్నాను. లేఖనాల్లో దూత అని వ్రాయబడినప్పుడల్లా ఆ వ్యక్తి క్రీస్తేనని మనం భావించకూడదు. అయితే ఆ సమయం, సందర్భం, అతడు నెరవేర్చే కార్యం, అతనిని గూర్చిన వర్ణన, వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకొని వివరించేటప్పుడు దైవ లక్షణాలు, క్రీస్తునాథుని ప్రత్యేక లక్షణాలు కొన్ని సందర్భాల్లో దూత అనబడిన వ్యక్తిలో కనబడతాయి. అలాంటి సందర్భాల్లో ఆ దూత క్రీస్తేనని మనం గ్రహించాలి. ఈ వ్యాఖ్యాన సూత్రానికి ప్రబల తార్కాణం ప్రకటన 10వ అధ్యాయం. అక్కడ బలిష్ఠుడైన దూత అని పిలువబడుతున్న వ్యక్తి ఒక మేఘాన్ని ధరించుకుని ఉన్నాడు. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉన్నది. ఆయన ముఖం సూర్య బింబములాగా, ఆయన పాదాలు అగ్ని స్తంభాలలాగా ఉన్నాయి. ఇవన్నీ దైవ లక్షణాలు, క్రీస్తుకు తప్ప మరెవరికీ ఉండని లక్షణాలు. మేఘం పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించింది. ప్రత్యక్ష గుడారంలో కరుణాపీఠం మీద మేఘములోనే దేవుడు కనబడేవాడు. మేఘం పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మను కొలత లేకుండా పొందినవాడు క్రీస్తు. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. ఆయన దేవుని 7 ఆత్మలు కలిగినవాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. కనుకనే ఆయన మేఘాన్ని ధరించుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇంద్రధనస్సు దేవుని కృపా నిబంధనకు సూచన. ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. సూర్యబింబం లాంటి ముఖం కూడా అతడు సాక్షాత్తు క్రీస్తేనని సూచిస్తుంది. ఎందుకంటే క్రీస్తునాథుడు నీతి సూర్యుడని పిలువబడ్డాడు. మలాకి 4:2, కీర్తన 84:11. అగ్నిస్తంభములు వంటి పాదములు కూడా ఆయన దేవుడేనని సూచిస్తుంది. యెహెజ్కేలునకు కలిగిన దర్శనంలో మహాదేవుడైన యెహోవా స్వరూపం తేటగా వర్ణించబడింది. ఆయన నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును అగ్నిస్వరూపముగా నాకు కనబడెను అని ప్రవక్త సాక్ష్యమిస్తున్నాడు. యెహెజ్కేలు 1వ అధ్యాయం 27వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం. కనుక అగ్నిస్తంభాల వంటి పాదాలు కలిగిన వ్యక్తి క్రీస్తేనని తేటతెల్లం అవుతున్నది. ఆయన కుడిపాదం సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద మోపి నిలుచున్నాడు. అంటే ఆయన సర్వాధిపతి అని అర్థం. ఆ సర్వాధిపతి అయిన క్రీస్తు సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను అని యోహాను సాక్ష్యమిస్తున్నాడు. ఆయన ధ్వని సింహగర్జనతో ఎందుకు పోల్చబడింది? ఎందుకంటే ఆయన యూదాగోత్రపు సింహం. ఆయన గర్జించడానికి కారణం ఏమిటి? ప్రవక్త అయిన ఆమోసు కాలంలో ఆయన ఒకసారి గర్జించాడు. ఫలితంగా ఆమోసు ప్రవచింపసాగాడు. ఇప్పుడు ఈ అంత్యకాల సంభవాల గ్రంథంలో మరొకసారి ఆయన గర్జిస్తున్నాడు. దాని ఫలితంగా ప్రజలను గూర్చియు, జనములను గూర్చియు, ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు, అనేక మంది రాజులను గూర్చియు ప్రవచించే బాధ్యత యోహాను మీద మోపబడింది. ఆమోసు అనుభవానికి, యోహాను అనుభవానికి మధ్య స్పష్టమైన పోలిక మీకు కనిపించడం లేదు. ఇక్కడ ఒక మహాసత్యం బయలుపడుతుంది. యూదాగోత్రపు సింహం గర్జించినప్పుడల్లా భూమి మీద ప్రవక్తలు పుడతారు. అంతేకాదు, అలా పుట్టిన ప్రవక్తలు కూడా సింహగర్జనే చేస్తారు. ఇంతకు ఆ సింహగర్జన ఎందుకు? ఇశ్రాయేలు వారు దేవుని దృష్టికి బహుగా దోషులై దేవుని ధర్మశాస్త్రాన్ని బొత్తిగా నిర్లక్ష్యం చేసిన దినాలలో దేవుడు సింహం గర్జించినట్లు సియోనులో నుండి గర్జించాడు. ఆమోసు 1:2. తిరిగి అంత్య దినాల్లో మరోసారి దేవుని ప్రజలు దైవ శాసనాలను మరిచారు. ఈనాడు దేవుని వాక్యం దేవుని సంఘములోనే ఘోరంగా సిలువ వేయబడుతూ ఉంది. పవిత్రమైన దైవ లేఖనాలు ప్రసంగ వేదికలపైనే ఘోరంగా అవహేళన చేయబడుతూ ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. 2 పేతురు 2:1 అని మొదటి శతాబ్దంలోనే అపోస్తులైన పేతురు హెచ్చరించాడు. అంత్యదినాల్లో దేవుని ప్రజలనేకులు మోసపరుచు ఆత్మలయందును, దయ్యముల బోధయందును లక్ష్యముంచటానికి కొందరు అబద్ధికులు, అబద్ధ బోధకులు కారణమవుతారని పౌలు భక్తుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మునుపే ప్రవచించాడు. 1 తిమోతి 4:1-2.
ఆ అబద్ధ బోధకులు దేవుని వాక్యాన్ని వక్రంగా తిప్పుతారు, దేవుని మాటలకు అపార్థాలు కల్పిస్తారు. 2 పేతురు 3:16. వారు కల్పనా వాక్యాలు చెబుతూ దేవుని ప్రజలను సత్య మార్గం నుండి తొలగించే నాశనకరమైన భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. ఆ భిన్నాభిప్రాయాలను వారు బాహాటంగా బోధించరు, రహస్యంగా బోధిస్తారు. 2 పేతురు 2:2. ఇలా అంత్యకాలంలో క్రైస్తవ సంఘములో ఉండబోతున్న పరిస్థితి లేఖనాల్లో మునుపే ప్రవచింపబడింది. ఈ ప్రవచనాలు ఈనాడు మన కళ్ళ ఎదుట తూచా తప్పకుండా నెరవేరుతున్నాయి. ఈనాడు క్రైస్తవులు అనేక డినామినేషన్లుగా చీలిపోయి నానా రకాల బోధనలను, సిద్ధాంతాలను తమకు తామే కల్పించుకొని దేవుని వాక్యాన్ని విడిచి దారి తొలగిపోయారు. ఈనాటి క్రైస్తవులు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలని బోధిస్తూ అసలు దైవవాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నారు. లెక్కకు మించి పుట్టుకొచ్చిన క్రైస్తవ డినామినేషన్లు తమ పితృపారంపర్యాల కోసం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 15:6-9 వరకు చూడండి. ఈనాడు దేవుని ప్రజలు అసలు సత్యం ఏదో, తాము నమ్మవలసిన సిద్ధాంతం ఏదో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అన్య భాషలు మాట్లాడితేనే తప్ప పరలోకానికి వెళ్ళలేమని ఒకరు, అసలు భాషలు మాట్లాడేవారు నరకానికే వెళతారని ఇంకొకరు, ఆదివారం కాదు శనివారం మనం ఆరాధించాలని వేరొకరు, బాప్తిస్మము ముంచడమే అయి ఉండాలని ఒకరు, కాదు చిలకరిస్తే చాలని ఇంకొకరు, అబ్బే అలా కాదు జెండా కింద ప్రమాణం చేయాలి అదే బాప్తిస్మం అని వేరొకరు, అసలు యేసుక్రీస్తు దేవుడే కాడు అని వేరొకరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాదిస్తూ బోధిస్తూ క్రైస్తవుల మనస్సులను చెదరగొడుతున్నారు. పైన పేర్కొన్నవి కాక ఇంకా ఇతరమైన వివాదాస్పద బోధలు కూడా ఉన్నాయి. సంగీత వాయిద్యాలు సంఘారాధనలో ఉపయోగించడం పాపం అనే బోధ ఒకటి వ్యాప్తిలో ఉంది. ఇప్పుడు జరుగుతున్నదే క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన అని కూడా ఆ సోదరులు బోధిస్తున్నారు. వివాహితులు సంఘ కాపరులుగా ఉండకూడదని మరొక బోధ. అన్నిటికంటే దారుణమైన విషయం, క్రీస్తు రాకడ బహు సమీపంగా ఉన్నదని సకల క్రైస్తవ తెగలు సంరంభంగా చెప్పుకుంటున్న ఈ తరుణంలో క్రీస్తు రాకడ చాలా కాలం క్రితమే జరిగిపోయిందని, ఇప్పుడు క్రీస్తు వచ్చి తన సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్లటం లాంటిది ఏమీ జరగదని బోధిస్తున్న డినామినేషన్ ఒకటి ఉంది. ఈ సిద్ధాంతాన్ని మిలీనియల్ ర్యాప్చర్ థియరీ అంటారు. ఇన్ని సిద్ధాంతాల గావుకేకల మధ్య అసలు క్రీస్తు రాకడకు సరైన సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలో సంఘ కన్యకకు అర్థం కావటం లేదు. విశ్వాసులంతా ప్రభు రాకడలో తాము ఎత్తబడాలని ఉవ్విలూరుతున్నారు. బాగానే ఉంది, కానీ అసలు క్రీస్తు రాకడ సమయంలో తాము ఎదుర్కోబోయే పరిస్థితులు ఏమిటో, ఏ పరీక్షలను జయిస్తే తాము రాకడలో ఎత్తబడటానికి యోగ్యులు అవుతారో విశ్వాసులకు ఈనాడు రవంతైనా అవగాహన లేదు. ఈ గందరగోళ స్థితిని వర్ణిస్తూ వెళితే ఈ గందరగోళమే ఒక ఉద్గ్రంథమంత రాయవలసి వస్తుంది. ఈ పరిస్థితి లోకస్తుల దృష్టిలో ఎంత హేళనాస్పదంగా ఉందో తలుచుకుంటే దేవుని ప్రేమించే ఏ విశ్వాసి హృదయమైనా బాధతో విలవిలలాడుతుంది. ప్రస్తుత సిద్ధాంత గందరగోళం ఏ విధంగా చూసినా క్రీస్తు సంఘానికి క్షేమకరం కాదు. ఈ సిద్ధాంత అయోమయం అన్ని విధాలా మనకు చేటునే తెస్తుంది. ప్రస్తుత సిద్ధాంత విభేదాల కారణంగా దేవుని ప్రజల మధ్య ఐక్యత కరువైంది. సహోదర ప్రేమ చల్లారింది. తన తమ్ముణ్ణి క్రూర ద్వేషంతో ద్వేషించిన కయ్యూను ఆత్మ ఈనాడు అన్ని డినామినేషన్లోనూ విశ్వాసులను ఆవరించింది. ఇతర సంఘాలకు వెళ్ళి ఆరాధించుకునే వారిని తమ సొంత సోదరులుగా గుర్తించలేని కయ్యూనులు అన్ని సంఘాలలోనూ అధిక శాతం ఉన్నారు. ఈ పరిస్థితి అంత్యకాలపు పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు, కడవరి వర్షానికి ప్రధాన ఆటంకంగా నిలుస్తోంది. క్రీస్తు సంఘములో నేడు నెలకొని ఉన్న ఈ అసహ్య పరిస్థితిని చూసి సంతోషించగలిగేవారు ఎవరంటే కేవలం ఆది మహాఘటసర్పము వాడి దూతలు మాత్రమే. ఈ పరిస్థితిని అత్యవసరంగా మార్చవలసి ఉంది. నేటి క్రైస్తవ సంఘ పరిస్థితులను సంఘ ప్రభు అయిన యూదాగోత్రపు సింహం గమనిస్తూ ఉన్నాడు. ఆయన తన సంఘం కొరకు తన మహిమను, దైవ సమానత్వాన్ని త్యాగం చేసి ఈ నీచలోకంలో ఒక మనిషిగా అవతారం ఎత్తి తన విలువైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చి ఆమెను సంపాదించుకున్నాడు. ఆమెను తన నిత్య జీవిత భాగస్వామిగా, తన పట్టపురాణిగా చేసుకొని ఆమెకు తాను శిరస్సై ఆమెలో నుండి రాబోయే నిత్యత్వమంతా సర్వ విశ్వాన్ని పరిపాలించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇంతా చేస్తే ఏ సంఘ కన్యక కొరకైతే తాను ప్రాణం త్యాగం చేశాడో ఆ కన్యక రాజు లేని సైన్యంలాగా,
కాపరి లేని గొర్రెలలాగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బోధలను కల్పించుకొని చెల్లాచెదురైపోయి ఉండటం ఆ విశ్వాధిపతికి దుఃఖం కలిగించకుండా ఉంటుందా? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము అని శృంగారం అనే ద్వారం దగ్గర ఆది అపోస్తలుడు ఆత్మ ద్వారా పలికాడు. అపోస్తలుల కార్యములు 3:21. ఆ మాటలు విన్నారా? ఆ మాటలను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు తన సంఘం కోసం మధ్యాకాశానికి దిగి రాకమునుపు విధిగా ఒక కార్యం తప్పనిసరిగా జరగవలసి ఉంది. ఆ కార్యం జరగకుండా ఆయన తన సంఘం కోసం రావటానికి వీలు లేదు. అన్నిటికీ కుదురుబాటు జరగాలి. దేవుని సంఘంలో ఏది వంకరగా ఉందో, ఏది అపసవ్యంగా ఉందో దానంతటినీ తిరిగి సరిచేయవలసి ఉంది. దేవుని ఇంటిలోని అస్తవ్యస్త పరిస్థితి అంతటినీ కుదురుబాటు, కరెక్షన్, రిఫార్మేషన్, దిద్దుబాటు, సంస్కరణ ఎప్పటి వరకు జరగదో అప్పటి వరకు యేసు పరలోక నివాసిగానే ఉంటాడట. అలా ఉండడం అవశ్యం అంటే అత్యవసరం అట. సంఘములోని పరిస్థితులు చక్కబడనంత వరకు తాను రెండవసారి రావటానికి వీలు లేదని యేసునాథునికి క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఆయన గర్జిస్తున్నాడు. ఈ సింహం గర్జన దిద్దుబాటు కోసం. ఈ సింహ గర్జన ఎందుకు అంటే మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభమైన మహా సంస్కరణోద్యమాన్ని సంపూర్ణం చేసి ముగించడం కోసం. ఈ సింహగర్జన ఎందుకంటే దేవుని వాక్యాన్ని వక్రంగా వ్యాఖ్యానించి సత్యం నుండి తొలగిపోయిన నా ప్రియ సోదర సోదరి మనులను తిరిగి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధలోనికి నడిపించడం కోసం. దేవుని సంఘములో ప్రస్తుతం నెలకొని ఉన్న సిద్ధాంత గందరగోళాన్ని తొలగించి ఏది సత్యమో ఏది అసత్యమో, ఆ అసత్య బోధ అన్నది ఏ కారణాలను బట్టి అసత్య బోధ అయిందో దేవుని ప్రజలకు స్పష్టంగా తెలియజేయడం మన పరలోకపు తండ్రి అభీష్టం అయింది. అందుకే ఆయన సింహం గర్జించినట్లు ఆర్భటించాడు. ఆ విశ్వనాథుని సింహనాదం ఒక గ్రంథమై మీ చేతుల్లోకి వచ్చింది. ఆ అనంత బలశాలి పాద సన్నిధిలో వినమ్రులమై మోకరించి క్రీస్తు సంఘంలో భిన్న విభిన్న బోధలను గూర్చి ఆయన ప్రకటిస్తున్న అంతిమ తీర్పును విందాం. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న నానా రకాల బోధలలో, సిద్ధాంతాలలో ఏది తప్పో ఏది ఒప్పో, తప్పైనది ఎందుకు తప్పో, సత్యమైనది ఏ లేఖనాధారాలను బట్టి, ఏ వ్యాఖ్యాన సూత్రాలను బట్టి సత్యమో ఇక సందేహాలకు ఆస్కారం లేని విధంగా స్పష్టంగా తేల్చుకుందాం. 2వ అధ్యాయం. నమ్మకండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తును తమ సొంత రక్షకునుగా అంగీకరించి రక్షణ పొందిన వ్యక్తులకు విశ్వాసులు అనే పేరు. విశ్వాసులు అనే మాటకు నమ్మేవారు అని అర్థం. నమ్మటం అనేది ఆత్మీయ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన దినుసు. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. విశ్వాసం లేకుండా ఎవడూ దేవునికి ఇష్టడై ఉండలేడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో లేఖనం ఖండితంగా వక్కానిస్తున్నది. విశ్వాసము ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. విశ్వాసం ద్వారా మనం దేవునికి ఇష్టలమై ఉండగలం. విశ్వాసము ద్వారానే మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలం. మనం యేసుక్రీస్తు అనే వ్యక్తిని నమ్మాలి. ఆయన నామాన్ని నమ్మాలి. ఆయన శిలువలో కాల్చిన పవిత్ర రక్తాన్ని నమ్మాలి. దేవుని వాక్కును నమ్మాలి. పరిశుద్ధ లేఖనాలను కూడా మనం నమ్మాలి. మనం ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచుతామో అప్పుడు దేవుని తరపున ఆయన ప్రతినిధిగా, ఆయన రాయబారిగా మన ఎదుట మాట్లాడుతున్న దైవ సేవకును కూడా నమ్మవలసి వస్తుంది. మనం దైవజనుని గౌరవించకుండా దేవుణ్ణి గణపరచలేం. రాజును గణపరచగోరేవారు తప్పనిసరిగా రాజప్రతినిధిని గణపరచాలి. రాజప్రతినిధిని తృణీకరించడం రాజును ధిక్కరించడమే అవుతుంది. అలాగే దైవజనుణ్ణి అనుమానించడం, అవమానించడం అతడు ఎవరికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ దేవదేవుణ్ణి అవమానించడం అవుతుంది. నిస్సందేహంగా అది అసమంజసమైన ఆలోచన ధోరణి. ఇటువంటి వైఖరులను మనం ఖండించాలి. అలాంటి వ్యక్తులకు మనం సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఇది భక్తుల ఆలోచన ధోరణి. దేవుని పట్ల కాస్తంత భయము, భక్తి కలిగిన వారెవరైనా ఇలాగే ఆలోచిస్తారు. భక్తిహీనులు, అపహాసకులు ప్రతి తరంలోనూ తమ ధిక్కారపూరిత స్వరాన్ని వినిపిస్తూనే ఉంటారు. అపహాసకులు, భ్రష్టులు ఏదైనా మాట్లాడనివ్వండి,
యథార్థవంతులైన విశ్వాసులు మాత్రం దైవజనులను గౌరవిస్తారు. దైవజనుడు ఉపదేశాన్ని గౌరవిస్తారు. దైవజనుడి నోటి ధ్వనిస్తున్న ఉపదేశాన్ని సాక్షాత్తు దైవస్వరంగా గణపరిచి అంగీకరిస్తారు. అయితే ఈ మంచి లక్షణమే ఈనాటి క్రైస్తవుల ఆత్మీయ అభివృద్ధికి ప్రధాన విరోధంగా మారింది. సాతాను బహుయుక్తిపరుడు. వాడు దేవుని భక్తులను పాడు చేయడానికి ఒక్కొక్కసారి సత్కార్యాలను కూడా వాడుకుంటాడు. విశ్వాసుల్లోని విధేయతను, వినయాన్ని, దైవజనుల పట్ల విశ్వాసులు కలిగి ఉండే గౌరవాన్ని సాతాను తనకు అనుకూలంగా వాడుకుంటున్నాడు. విధేయత, విశ్వాసం మంచి లక్షణాలే, సందేహం లేదు. అయితే మన విధేయతలోను విశ్వాసంలోను విచక్షణ అనేది తప్పనిసరిగా ఉండాలి. దైవజనుడు చేసే వాక్యోపదేశాన్ని సాక్షాత్తు దైవస్వరంగా గణపరచడం మంచిదే, కానీ విచక్షణ లేకుండా చెవినిబడ్డ ప్రతి మాట నమ్మేయటం మంచిది కాదు. ప్రసంగ పీఠక మీద నుంచి లేదా పేరెన్నిక గన్న ఒక క్రైస్తవ రచయిత కలవ నుండి ఒక మాట బయలుదేరినంత మాత్రాన దాన్ని గుడ్డిగా నమ్మేయటం చాలా ప్రమాదకరమైన ధోరణి. మన ప్రస్తుత మూలవాక్యం ఈ విషయాన్నే మనకు నేర్పిస్తున్నది. విశ్వాసులు తమకు వినబడుతున్న ప్రతి బోధను నమ్మకూడదు. వినవచ్చే ప్రతి బోధను నమ్మేయటం శుద్ధ తెలివి తక్కువ పని. జ్ఞానం గల విశ్వాసులు అలా ప్రతి బోధను నమ్మరు. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును, యోబు 34:4 అని లేఖనం చెబుతున్నది. న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి అని కూడా లేఖనం పిలుపునిస్తుంది. ఈనాడు ప్రతి విశ్వాసి ఈ నిర్ణయానికి రావాలి. నేను వినే ప్రతి బోధను పరీక్షిస్తాను, సమంజసమైన దాన్నే నమ్ముతాను అని ప్రతి క్రైస్తవుడు తీర్మానించాలి. కారణం ఏమిటంటే అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు అని భక్త పేతురు ఏనాడో హెచ్చరించాడు. ఈ ప్రవచనం ఈనాడు నెరవేరుతున్నది. ప్రిలారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని యోహాను భక్తుడు తన మొదటి పత్రిక 4:1 హితోపదేశం చేస్తున్నారు. ఈనాడు క్రీస్తు శిష్యులు అత్యవసరంగా చేపట్టవలసిన కార్యక్రమం ఇదే. మనం పరీక్షించాలి. ప్రతి బోధను నమ్మకూడదు. ఆయా బోధలు సత్యమైనవో కావో మనం స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలి. ఈ సిద్ధాంత పరీక్షలో మనకు కొలబద్ద ఏమిటి? ఒక బోధ సత్యమైనదో కాదో మనం ఎలా తెలుసుకోగలం? పరిశుద్ధ లేఖనాలే మనకు గీటురాయి. సకల సిద్ధాంత వివాదాలలో మనకు బైబిల్ గ్రంథమే సర్వోన్నత న్యాయస్థానం. ఈ సత్యం బెరయా పట్టణంలో విశ్వాసులకు తెలుసు. అందుకే వారు పౌలు, సీలా చెప్పిన బోధలను లేఖనాల కాంతిలో పరీక్షించారు. వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును, సీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుతూ వచ్చింది. అపోస్తుల కార్యములు 17:11. పౌలు వంటి మహాభక్తులు చేసిన ఉపదేశాన్నే పరిశుద్ధ లేఖనాల కాంతిలో పరీక్షించవలసి వస్తే ఈనాటి బోధకులు చేసే ఉపదేశాలను మనం పరీక్షించవద్దా? బోధలను పరీక్షించాలి అనే తలంపుకే ఈనాటి సగటు విశ్వాసి విముఖత చూపిస్తున్నాడు. దైవజనుడు చెప్పిన మాటను యథాతథంగా నమ్మటమే మన పని. పెద్దలు చెప్పిన మాటను పరీక్షించడానికి మనం ఎంతటి వారం అని ఈనాటి క్రైస్తవ విశ్వాసులు పరిశోధన పట్ల తమ అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. ఈనాటి క్రైస్తవులు ఈ విషయంలో అత్యవసరంగా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. దైవజనుల బోధలను పరీక్షించకూడదు అన్న అభిప్రాయం తప్పు. దైవజనుల బోధలను పరిశుద్ధ లేఖనాల వెలుగులో పరిశీలించి 100% లేఖనం ఏం బోధను స్థిరపరుస్తున్నదో ఆ బోధను మాత్రమే మనం నమ్మాలి. దైవజనుడు చెప్పిన మాటలను పరీక్షించడానికి నేనేపాటి వారిని అంటూ ముడుచుకుపోవటం విశ్వాసం, విధేయత కాదు. అది దేవుని దృష్టికి తెలివి తక్కువతనం. అలా పరీక్షించకుండా ప్రతి బోధను నమ్మే విశ్వాసిని రేపు న్యాయపీఠం ఎదుట దేవుడు ఉత్తమ విశ్వాసి అని మెచ్చుకోడు, జ్ఞానం లేనివాడా అని గద్దిస్తాడు. ఈనాడు ప్రసంగ వేదికల మీద నుండి వినవస్తున్న ప్రతి బోధను మనం పరీక్షించాలి. అలా చేసి వాక్య సమ్మతమైన సిద్ధాంతాన్నే మనం అంగీకరించాలి. బైబిలుకు విరుద్ధమైన ప్రతి బోధను మనం తృణీకరించాలి. ఆ దుర్బోధ అసలు క్రీస్తు సంఘములోనే లేకుండా మనం దాన్ని పెకిలించి వేయాలి. దుర్బోధను మనం నమ్మకుండా ఉంటే చాలదు,
క్రీస్తునందు మన సహోదరులైన వారెవరూ దుర్బోధన నమ్మకుండా చూడవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం అత్యవసరంగా గ్రహించాలి. ఈనాడు సంఘంలో చలామణి అవుతున్న విభిన్న బోధనలు అన్నీ సత్యం కావడానికి వీల్లేదు. ప్రతి విషయంలోనూ ఈనాడు దేవుని ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఏ విషయంలో కూడా క్రీస్తు సంఘంలో ఏకాభిప్రాయం లేదు. ప్రతి అంశాన్ని గూర్చి ఒక్కొక్క డినామినేషన్ వారు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఈ విభిన్న బోధలను వ్యాప్తి చేస్తున్న వారందరూ తాము దేవుని సత్యాన్నే ప్రకటిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ప్రతి బోధకుడు ఇది నాకు దేవుడే బయలుపరిచిన సత్యం అని బల్లగుద్ది మరీ చెబుతాడు. ఇంతమంది సాక్ష్యాల్లో ఏ సాక్ష్యం నిజం? ఇన్ని బోధలలో ఏది దేవుడు బయలుపరిచిన సత్యం? ఒకటి మాత్రం మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. దేవుడు ఇంతమందితో ఇన్ని రకాలుగా మాట్లాడేవాడు కాడు. ఒక్క దేవుడే ఒక వ్యక్తితో అన్య భాషలు నిలిచిపోయాయని చెప్పి మరొకరితో అన్య భాషలు మాట్లాడమని చెప్పడు. తాను మహాశ్రమల కాలం కంటే మునిపే వస్తానని ఒకరికి, మహాశ్రమలు గడిచాక వస్తానని మరొకరికి ఆయన చెప్పడు. శనివారం పరిశుద్ధమైన విశ్రాంతి దినంగా పాటించాలని ఒకరితో మాట్లాడి మరొకరితో శనివారం కాదు ఆదివారమే పరిశుద్ధ దినంగా ఆచరించండి అని దేవుడు చెప్పడు. ఎందుకంటే దేవుడు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు అని 2 కొరింథీ 1:19 లేఖనం ఖండితంగా సాక్ష్యమిస్తున్నది. ఒకే విషయాన్ని గూర్చి దేవుడు ఒకరి ఎదుట అవునని ఇంకొకరి ఎదుట కాదని భిన్న స్వరాలతో మాట్లాడడు. అలా మాట్లాడే దేవుడు తానే అయోమయానికి గందరగోళానికి కర్త అవుతాడు. అయితే దేవుడు అల్లరికి, అయోమయానికి, కన్ఫ్యూజన్కి కర్త కాడు అని లేఖనం చెబుతున్నది. 1 కొరింథీ 14:33. కనుక దేవుడు అలా భిన్న స్వరాలతో ఎన్నటికీ మాట్లాడడు. ఆయన ఒక విషయాన్ని గూర్చి ఒక వ్యక్తి ఎదుట అవును అంటే ఆ విషయాన్ని గూర్చి ప్రతి వ్యక్తి ఎదుట అవును అనే అంటాడు. లేక ఒకరితో కాదు అని చెబితే అందరితోనూ కాదు అనే చెబుతాడు. ఒకరితో ఆయన శనివారాన్ని విశ్రాంతి దినంగా పాటించండి అని చెబితే అందరితోనూ అలాగే చెబుతాడు. లేక శనివారం పాటించనక్కర్లేదని ఒకరితో ఆయన చెబితే అందరికీ అలాగే చెబుతాడు. అలాగే మిగతా విషయాల్లో కూడా ఆయన ఏదో ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచి దాన్నే స్థిరపరుస్తాడు. కనుక విశ్వాసులు ఈ విషయాన్ని అత్యవసరంగా గ్రహించాలి. ఈనాడు క్రీస్తు సంఘంలో మారుమ్రోగుతున్న నానా రకాల బోధల్లో అన్నీ దేవుని స్వరాలు కావు. ఆ బోధలన్నీ దేవుడు బయలుపరిచిన సత్యాలు కావు. ఈ అంశాన్ని గూర్చి అయినా దేవుడు బయలుపరిచిన సత్యం ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళంతా తమ సొంత అభిప్రాయాలను లేక ఇతర మానవ కల్పిత బోధలను ప్రకటిస్తున్నారు. ఏదో ఒకటే సత్యం, మిగతా బోధలన్నీ అసత్యం. ఒక విషయాన్ని గూర్చి 2 పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వినబడుతున్నప్పుడు ఆ రెండూ దేవుని నుండి కలిగినవై ఉండటానికి వీలు లేదు. ఒక అభిప్రాయం ఒకవేళ దేవుని నుండి కలిగినదైతే దానికి విరుద్ధమైన ఆ రెండవ అభిప్రాయం తప్పకుండా సాతాను నుండి కలిగినదై ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ అన్య భాషలు నిలిచిపోయాయి అన్న అభిప్రాయమే దేవుని నుండి కలిగినదైతే అలాంటప్పుడు అన్య భాషలు ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి అన్న బోధ సాతాను నుండి పుట్టినదై ఉండాలి. అలా ఏదో ఒకటి మాత్రమే దేవుని సత్యం అవుతుంది కానీ రెండూ దేవుని సత్యం అవటానికి వీల్లేదు. అందుచేత దేవుని ప్రజలు ఈనాడు అత్యవసరంగా సిద్ధాంత పరీక్షకు పూనుకోవాలి. ప్రతి బోధను మనం నమ్మటానికి వీల్లేదు. కారణం ఏమిటంటే ఈనాడు సంఘములో చలామణి అవుతున్న బోధలలో సాతాను పుట్టించిన అబద్ధ బోధలు చాలా ఉన్నాయి. పరీక్షించడం, పరిశోధించడం అనే అలవాటు మనకు లేకపోతే దేవుని పట్ల ఆసక్తి కలిగిన మనం సాతాను పుట్టించిన అబద్ధాలతో నిండిపోయే ప్రమాదం ఉంది. ఈనాడు యథార్థవంతులైన విశ్వాసులు అనేకులు అమాయకంగా సాతాను సృష్టించిన అబద్ధ బోధలను నమ్ముతున్నారు. ఈ దారుణ పరిస్థితిని చక్కదిద్దడానికి సంఘ ప్రభు అయిన క్రీస్తునాథుడు సింహనాదం చేస్తున్నాడు. నా స్వరక్తం దారపోసి నేను కొనుక్కున్న నా ప్రజలారా, మీకు వినబడుతున్న ప్రతి బోధను గుడ్డిగా నమ్మకండి. మీరు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలని నేను ఆశించాను. కానీ మీలో అనేకులు అబద్ధాలలో ప్రతిష్ఠ చేయబడ్డారు. సమయం మించిపోక మునిపే మేల్కొనండి. మానవ కల్పిత అబద్ధ బోధల నుండి విముక్తులై నా సత్యములో ప్రతిష్ఠ చేయబడండి. సిద్ధాంత పరీక్షకు వెంటనే ఉపక్రమించండి. యోహాను సువార్త 17:17. ఆ దైవస్వరాన్ని విన్న ధన్యజీవులు నాతో పాటు
పరిశోధనకు కదలిరండి. 3వ అధ్యాయం. యెహోవా సాక్షులు ఎవరికి సాక్షులు? ఇశ్రాయేలు జనాంగంలో పాత నిబంధన కాలంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అలాగే క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు సంఘంలో కూడా అబద్ధ బోధకులు ఉంటారని భక్త పేతురు తన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ప్రారంభంలోనే ప్రవచించాడు. ఈ అంత్యకాలపు అబద్ధ బోధకులలో ఉండే ఒక లక్షణాన్ని పేతురు తేటగా తెలియజేశాడు. వారు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధింతురు అని. అసలు నిజానికి తాను నమ్ముతున్న సిద్ధాంతం ఏమిటో తేటతెల్లగా బయటకు చెప్పకపోవడం అబద్ధ బోధకులు ఉండే ముఖ్య లక్షణం. తమ బోధలో ఎదుటివారికి అభ్యంతర కారణంగా ఉండే వాటిని మరుగు చేసి ఎదుటివారికి నచ్చే విషయాలను మాత్రమే మొదట మాట్లాడి తమ హృదయములోని అసలు ఉద్దేశాన్ని మాత్రం దాచి ఉంచడం సాతాను సేవకుల ప్రథమ లక్షణం. మొదట ఎదురు వ్యక్తిని తమ తీయటి మాటలతో లొంగదీసుకొని అతడు తన మనస్సును పూర్తిగా వారికి అప్పగించేసిన తరువాత తమ అసలు ఉద్దేశాన్ని బయటపెట్టడం మోసగాండ్రైన పనివారి లక్షణం. ఈ లక్షణాలన్నీ సమృద్ధిగా కలిగి ఉన్న భ్రష్టముఖ ఏదైనా భూమి మీద ఉంటే అది యెహోవా సాక్షుల సంఘమే. పైన చెప్పుకున్న మోసపూరిత వైఖరి, పైపై వేషాలతో తమ అసలు స్వరూపాన్ని మరుగు చేసే వేషధారణ ఇంకా అనేక ఇతర డినామినేషన్లలో కనబడుతుంది. అయినా మనం మొదట చెప్పుకోవలసింది యెహోవా సాక్షులను గురించే. ఎందుకంటే ఈనాడు క్రీస్తు సంఘాన్ని ఒక మహమ్మారిలా పట్టి పీడిస్తున్న దుర్బోధలు అన్నిటిలో ప్రమాదకరమైనది యెహోవా సాక్షుల దుర్బోధ. యెహోవా సాక్షుల సంఘాల్లో యథార్థంగా దేవుని ప్రేమిస్తున్న వ్యక్తులు కొందరు ఉన్నారు. అయితే ఆ మత శాఖ మాత్రం ఒక భ్రష్ట సమాజం అని చెప్పడానికి ఏ మాత్రమూ సందేహం లేదు. యెహోవా సాక్షులు అని పిలువబడే డినామినేషన్ ఒక క్రీస్తు విరోధమైన బైబిల్ వ్యతిరేకమైన సంఘం. ఆ సంఘం సాక్షాత్తు సాతాను మధ్యలో పుట్టిన వికృత వేదాంతం. యెహోవా సాక్షుల బోధ క్రీస్తు శరీరం మీద సాతాను ప్రయోగించిన బ్రహ్మాస్త్రం. సాధారణంగా ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించక ముందు అతని విషయంలో సమగ్రమైన పరిశోధన జరిపి అతడు దోషి అని సమంజసమైన నిరూపణలతో రుజువుపరచాల్సి ఉంది. అలా నేరాన్ని రుజువు చేయకముందు ఒక మనిషిని నేరస్తుడిగా ప్రకటించడం సరైన పద్ధతి కాదు. అయితే ఆ ఆనవాయితీకి విరుద్ధంగా నేను ఈ అధ్యాయపు ప్రారంభంలోనే యెహోవా సాక్షులు ఒక భ్రష్ట సమాజం అని తీర్పు ప్రకటించేశాను. ఇందుకు ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. యెహోవా సాక్షుల బోధ 100% లేఖన విరోధం అని నేను నిరాక్షేపణీయంగా నిరూపించగలనన్న నమ్మకం నాకున్నది. కనుకనే అలా తీర్పును ముందుగా ప్రకటించేశాను. యెహోవా సాక్షులను గురించి క్రీస్తు సంఘములోని ఇతర డినామినేషన్లోని విశ్వాసులకు తెలిసినది చాలా తక్కువ. సర్వసాధారణంగా అందరూ చెప్పుకునేది ఏమిటంటే యెహోవా సాక్షులు దైవత్రిత్వాన్ని నమ్మరు కనుక యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించరు అని. ఒకవేళ యెహోవా సాక్షుల బోధలోని అబద్ధం అదొకటే అయితే ప్రస్తుత గ్రంథంలో వాళ్ళ కోసం నేను ఒక అధ్యాయాన్ని వ్రాయనవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏకకాలంలో త్రికంగాను ఏకకాలంలో శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవిస్తూ ఉన్నాడనేది ఎవరూ కాదనడానికి వీలులేని లేఖన సారాంశ సత్యమని నేను ఇదివరకే నా 2వ గ్రంథం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానములో నిరూపించాను. దైవత్రిత్వం విషయంలో యెహోవా సాక్షుల బోధను ఖండించి త్రిత్వదేవుడున్నాడన్న సత్యాన్ని, మన ప్రభువైన యేసుక్రీస్తు దైవత్వాన్ని నిర్ద్వందంగా నిరూపించి స్థాపించడానికి ఆ గ్రంథం సరిపోతుంది. అయితే పరిశుద్ధ లేఖనాలలో స్పష్టంగా బయలుపరచబడిన దైవత్రిత్వపు ఉనికిని త్రోసిపుచ్చడం మాత్రమే కాదు, ఇంకా అనేక ఇతర విషయాల్లో కూడా యెహోవా సాక్షులు పరిశుద్ధ లేఖనాలకు పూర్తిగా విరుద్ధమైన సిద్ధాంతాలను నమ్ముతారు, బోధిస్తారు. అయితే యెహోవా సాక్షులు మొదట మీ గృహాన్ని దర్శించి మీకు చెప్పే మాట ఏమిటంటే, మీరు దైవత్రిత్వాన్ని నమ్మకండి అనో ఫలానా సిద్ధాంతాన్ని మీరు నమ్మాలి అనో కాదు. మనం లేఖన పరిశోధన చేద్దాం, మీ ఇంట్లో ప్రార్థనా కూటాలు, వాక్య ధ్యాన తరగతులు నిర్వహించాలని దేవుడు మమ్మను ప్రేరేపించాడు, అనుమతిస్తారా అంటూ నెమ్మదిగా ఇంట్లోకి జొరబడతారు. వాక్య ధ్యానం అంటే, వాక్య పరిశోధన అంటే ఇష్టపడని క్రైస్తవులు ఎక్కడుంటారు? సహజంగానే కాస్తంత దైవభీతి కలిగిన విశ్వాసులు ఎవరైనా వెంటనే తలూపి అలాగే కానివ్వండి, దేవుని వాక్యం అంటే మాకు ఇష్టమే,
దైవ సేవకులు వచ్చి దైవ వాక్యాన్ని నేర్పించడం మా ఇంటికి ఆశీర్వాదమే కదా అని అనేస్తారు. దాంతో ఆ విశ్వాసులను నెమ్మదిగా క్రీస్తుకు దూరస్తులుగా, అసత్యానికి స్తంభాలుగా మార్చివేసే దారుణ కుట్రకు నాంది ప్రస్తావన జరుగుతుంది. యెహోవా సాక్షులు కొంతకాలం క్రమంగా ఆ ఇంటిని దర్శించి ఆ వాక్య పరిశోధనలు జరిగించిన తర్వాత నెమ్మదిగా తమ అసలు ఉద్దేశాలను బయటపెడతారు. అయితే అప్పటికే ఆ విశ్వాసుల మనస్సు పూర్తిగా వారి ఆధీనంలోనికి వచ్చేస్తుంది. కనుక ఆ విశ్వాసులు తమ మీదికి వస్తున్న అబద్ధ బోధల అగ్ని బాణాలను ఆర్పలేని బలహీనులైపోతారు. అందుకే ఆ దశకు విశ్వాసులు చేరుకోక ముందే జాగ్రత్త పడాలి. మనం నమ్మేది వాక్య సత్యమైనప్పుడు ఆ నమ్మికను బహిరంగంగా ఒప్పుకోవటానికి సిగ్గెందుకు, భయం ఎందుకు? ఎవరైనా తన నమ్మికను దాచిపెట్టి ఇంకేదో పై మాటలు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడంటేనే అతడు సాతాను చేతిలో ఉన్నాడని మనం గ్రహించాలి. యెహోవా సాక్షుల నిజస్వరూపాన్ని బహిర్గతం చేయటానికి అనువైన సమయం ఎప్పుడంటే వారు మన ఇంటికి మొదటిసారి దర్శించినప్పుడే. అసలు ఫలానా విషయంలో మీరు నమ్ముతున్నది ఏమిటి, ఫలానా విషయంలో మీ సిద్ధాంతం ఏమిటి అని వారిని నిలదీస్తే వారు తమ అసలు రూపాన్ని మీకు చూపించడానికి ఇష్టపడటం లేదన్న విషయం మీకు అర్థమైపోతుంది. వారు ఏదో దాస్తున్నారని మీకు ఇట్టే తెలిసిపోతుంది. దైవత్రిత్వం లేదని వాదించడమే కాకుండా ఇంకా లేఖనాల్లో వారు విభేదిస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకు కొన్ని చెబుతాను, వినండి. 1. ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తరువాత ఆయన శరీరంతో సహా పునరుద్ధానం చెందాడని యెహోవా సాక్షులు నమ్మరు. 2. యేసుక్రీస్తు దృశ్యరూపిగా ఈ భూమి మీదకి రెండవసారి వస్తాడని, ఆయన 1000 సంవత్సరాలు నీతి పరిపాలన జరిగిస్తాడని యెహోవా సాక్షులు నమ్మరు. 3. క్రీస్తునందు విశ్వాసముంచిన పరిశుద్ధులకు శరీర పునరుద్ధానం ఉన్నదని యెహోవా సాక్షులు నమ్మరు. 4. యుగములు ఆరిపోక మండుతూ ఉండే నరకాగ్ని గుండం ఒకటి ఉన్నదని యెహోవా సాక్షులు నమ్మరు. 5. 1914లో యేసు రెండవ రాకడ జరిగిపోయిందని నమ్ముతారు. 6. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని గాని ఆయనలో దైవత్వం ఉన్నదని గాని యెహోవా సాక్షులు ఒప్పుకోరు. 7. పైన చెప్పిన వక్రబోధలన్నిటినీ సమర్థించుకోవడానికి వీలుగా యెహోవా సాక్షులు బైబిల్ గ్రంథాన్ని మార్చివేస్తూ మూల భాషలోని అసలు అర్థాలను నిర్లక్ష్యపెడుతూ తమకు అనుకూలమైన క్రొత్త తర్జుమాతో న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అనే పేరుతో ఒక బైబిల్ను ప్రచురించారు. 8. రక్షణ అనేది దేవుని ఉచితమైన కృపావరం అని యెహోవా సాక్షులు నమ్మరు. కేవలం శిలువ మీద యేసు జరిగించిన యజ్ఞం మీద ఆధారపడి మానవుడు దేవుని కృపచేత రక్షణ పొందుతాడని వారు ఒప్పుకోరు. మానవుడు తన క్రియల ద్వారా రక్షణ పొందుతాడని యెహోవా సాక్షులు నమ్ముతారు. పైన పేర్కొన్న బోధల్లో ప్రతి ఒక్కటి క్రీస్తు సంఘానికి భయంకరమైన విషంతో సమానం. పైన చెప్పిన అంశాలన్నిటిలోనూ యెహోవా సాక్షుల అభిప్రాయాలు అపోస్తలుడైన పౌలు అభిప్రాయాలకు పూర్తిగా వ్యతిరేకమైనవి. వారి బోధలు పరిశుద్ధ లేఖనాలలో స్పష్టంగా కనబడుతున్న హితోపదేశానికి పూర్తిగా విరోధమైనవి. యెహోవా సాక్షులు నమ్మే సిద్ధాంతాలు బైబిలుకు ఎంత విరోధమైనవి అంటే యెహోవా సాక్షుల బోధలను అంగీకరించేవారు ఒకనాటికి తప్పనిసరిగా బైబిల్ యొక్క అధికారాన్ని తృణీకరించవలసి వస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దైవస్వరంగా గౌరవించినంత కాలం ఎవరూ యెహోవా సాక్షుల బోధలను నమ్మలేరు. యెహోవా సాక్షుల బోధలను నమ్మాలంటే బైబిల్ గ్రంథంలోని అనేక వచనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే తప్ప ఎవరు యెహోవా సాక్షుల బోధను అంగీకరించలేరు. అటువంటి బైబిల్ వ్యతిరేక సిద్ధాంతాలను ప్రచారం చేసే యెహోవా సాక్షులు పైకి మాత్రం లేఖనాలదే సర్వోన్నతాధికారం, సిద్ధాంత విషయాల్లో బైబిల్ గ్రంథానిదే అంతిమాధికారం, బైబిల్ చెప్పే ప్రతి మాట మనం నమ్మాలి అంటూ గొంతు చించుకోవడం వికృతమైన ఆధ్యాత్మిక వేషధారణకు పరాకాష్ట. ఈ అధ్యాయంలో నేను ఎత్తిచూపిన యెహోవా సాక్షుల బోధలలో ఏ ఒక్కదాన్ని నమ్మినా ఇక మనం క్రైస్తవ విశ్వాసం కానే కాదు. మనం అపోస్తలుడైన పౌలు వంటి క్రైస్తవులమై ఉండాలంటే యెహోవా సాక్షుల బోధలలో ప్రతి దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించి త్రోసిపుచ్చక తప్పదు. క్రీస్తు పునరుద్ధానం. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి యెహోవా సాక్షులు చెబుతున్న సిద్ధాంతం గనక ఒకవేళ సత్యమే అయితే యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాడని మనం అనుకోవాల్సి వస్తుంది.
యెహోవా సాక్షుల బోధే గనక ఒకవేళ సత్యం అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడని మనం తీర్మానించవలసి వస్తుంది. అంతేకాదు, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత ఎప్పుడైతే ప్రశ్నార్థకమైందో అప్పుడు మన పాపాలు క్షమించే అధికారం ఆయనకు లేదని కూడా మనం నమ్మవలసి వస్తుంది. అంటే తమ పాప క్షమాపణ కొరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి పాపాలు నిజానికి క్షమించబడలేదని, వారు తమ పాపాల్లోనే ఉండి చనిపోయారని నమ్మవలసి వస్తుంది. అంటే అసలు యేసుక్రీస్తు రక్షకుడే కాడని మనం నమ్మవలసి వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు శారీరకంగా పునరుద్ధానం చెందలేదని యెహోవా సాక్షులు నమ్ముతారు, బోధిస్తారు, వాదిస్తారు. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో వినండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. యేసుక్రీస్తు ఒకవేళ శారీరక పునరుద్ధానం పొంది ఉండకపోతే దానివలన కలిగే పర్యవసానాలు ఎంత భయంకరమైనవో మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఒకవేళ మృతులలో నుండి లేపబడి ఉండకపోతే ఆదిమ క్రైస్తవుల విశ్వాసం, వారి త్యాగాలు అన్నీ వ్యర్థమేనట. అంటే వారికి రక్షణ కలగలేదని అర్థం. అంతేకాదు, యేసే గనక పునరుద్ధానుడై ఉండకపోతే మనం ఇంకా మన పాపాలలోనే ఉన్నామని పౌలు చెబుతున్నాడు. అంటే పాప క్షమాపణ కోసం మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం. అయితే అసలు మరణాన్ని జయించని వాడు మన పాపాలు ఎలా క్షమించగలడు అని తర్కిస్తున్నాడు పౌలు. ఈ మాటను శ్రద్ధగా వినండి. మరణాన్ని జయించిన వాడే పరిశుద్ధుడుగా నిరూపించబడతాడు. పరిశుద్ధుడైన వాడే మన పాపాలు క్షమించగలడు. అపోస్తలుల కార్యములు 2:24లో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని లేఖనం చెబుతున్నది. ఎందుకని మరణం ఆయనను బంధించి ఉంచజాలదు? మరణానికి మూల కారణమైన పాపం ఆయనలో లేదు గనక మరణానికి ఆయన మీద అధికారం లేదు. అందుచేత యేసు మరణాన్ని గెలిచి తిరిగి సజీవుడుగా పునరుద్ధానుడయ్యాడు గనకనే ఆయన నిజంగా పరిశుద్ధుడని, మన పాపాలను క్షమించడానికి ఆయన సమర్థుడని నమ్మటానికి మనకు ఆధారం కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే మన రక్షణ, విమోచన, నిరీక్షణ అంతా క్రీస్తునాథుని శరీర పునరుద్ధానం మీదనే ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు శరీర పునరుద్ధానమే జరిగి ఉండకపోతే ఇక మనకు రక్షణ లేదు, నిరీక్షణ లేదు. ఇక క్రైస్తవ్యం కూడా వ్యర్థమైన ఇతర మతాల లాంటిదై పోతుంది. అందుకే క్రీస్తు శారీరకంగా మృతులలో నుండి లేపబడ్డాడని మనం నమ్మి తీరాలి. ఎందుకంటే ఆయన శరీర పునరుద్ధానం 2000 ఏళ్ల క్రిందట చరిత్రలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన. ఏదో మన విశ్వాసానికి బలం చేకూర్చుకోవటం కోసం కాదు. యేసు నిజంగానే మృతుల్లో నుండి లేచాడు కనుక మనం యేసు పునరుద్ధానాన్ని నమ్మాలి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి ఈయనకు మేమందరము సాక్షులమని విస్పష్టంగా ప్రకటించాడు పెంతెకోస్తు దినాన పేతురు. అపోస్తలుల కార్యములు 2:32. యెహోవా సాక్షులు నిస్సందేహంగా మోసగాండ్రగు పనివారు అని చెప్పడంలో నేను ఏ మాత్రమూ సందేహించను. 2 కొరింథీ 11:13. ఎందుకంటే మీరు ఒకవేళ యెహోవా సాక్షులను పట్టుకుని యేసుక్రీస్తు పునరుద్ధానం చెందాడని మీరు నమ్ముతున్నారా అని ముక్కుసూటిగా నిలదీస్తే దానికి వారు ఏమాత్రమూ తడుముకోకుండా అవును నమ్ముతున్నామనే సమాధానమిస్తారు. అయితే వాళ్ళు నమ్మేది బైబిల్లో చెప్పబడిన పునరుద్ధానం కాదు. అపోస్తలులు ప్రకటించిన పునరుద్ధానానికి ఈనాడు యెహోవా సాక్షులు నమ్ముతున్న పునరుద్ధానానికి చాలా భేదం ఉంది. నిజానికి యెహోవా సాక్షులు నమ్మేది ఏమిటంటే యేసుక్రీస్తు ఆత్మలో పునరుద్ధానం చెందాడని. మీరు యెహోవా సాక్షులను మీరు యేసుక్రీస్తు పునరుద్ధానం చెందాడని నమ్ముతున్నారా అని అడిగితే ఆ వేషధారులు అవును అనే సమాధానం ఇస్తారు. కానీ వెంటనే మీరు ఏ పునరుద్ధానాన్ని నమ్ముతున్నారు? యేసుక్రీస్తు అక్షరాల శారీరకంగా తన శరీరంతోనే తిరిగి లేచాడని నమ్ముతున్నారా అని మీరు నిలదీస్తే ఖచ్చితంగా లేదు, మేము అలా నమ్మటం లేదు అనే సమాధానం వస్తుంది. ఎంత మోసమో చూసారా? యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నమ్ముతున్నామని చెప్పుకుంటూనే ఆయన శరీరంతో తిరిగి లేవలేదని చెప్పడం ఎంత దారుణమైన నయవంచన. ఒకవేళ యేసు శరీరంతోనే సమాధి నుండి తిరిగి లేచి ఉండకపోతే అసలు అది పునరుద్ధానమే కాదు. దైవ లేఖనాలు ఖండితంగా ప్రకటిస్తున్న మహాసత్యం ఏమిటంటే యేసుక్రీస్తు శరీర రీతిగానే పునరుద్ధానం చెందాడు. ఆయన తిరిగి లేచిన పిమ్మట తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు వారు ఆయన ఒక ఆత్మగా తమ దగ్గరికి వచ్చాడని భ్రమించి భయపడ్డారు. లూకా సువార్త 24:37లో ఫుట్నోట్ చూడండి.
వారు దిగులు పడి భయాక్రాంతులై ఒక ఆత్మ తమకు కనబడినని తలంచిరి. అప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడు? తనకు ఆత్మ గాని భూతం గాని కాడని వారికి రుజువు చేయటానికి పూనుకున్నాడు. మీ హృదయములలో సందేహములు పుట్టనేలా, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు అని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. లూకాసు వార్త 24వ అధ్యాయం 38 నుంచి 40 వచనాలు. అది పునరుద్ధానం అంటే. యేసుక్రీస్తు పునరుద్ధానం చెందాక ఆయనకు శరీరం ఉన్నది. ఆ శరీరానికి ఎముకలు మాంసము ఉన్నాయి. అది వేరొక శరీరం కాదు గాని సాక్షాత్తు శిలువ మీద వేలాడి బలి అయిన శరీరమే. ఆ శరీరమే మళ్ళీ లేచింది. ఏ శరీరంతోనైతే యేసుక్రీస్తు శిలువ మీద వేలాడాడో సాక్షాత్తు ఆ శరీరంతోనే ఆయన సమాధిని గెలిచి లేచాడు. క్రీస్తు పాతాళంలో విడవబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 27-31 అన్నది మనకు మూలస్తంభం లాంటి సత్యం. సువార్తకు మూలస్తంభం క్రీస్తు పునరుద్ధానమే. యేసుక్రీస్తు శరీర పునరుద్ధానం చెందాడని ఆదిమ అపోస్తలులు ప్రకటించినందుకే ఆనాటి ప్రపంచం వారిని ద్వేషించింది. తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అని ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్లు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను అని అగ్రిప్ప రాజు ఎదుట రోమన్ గవర్నర్ అయిన ఫేస్తు సాక్ష్యమిచ్చాడు. అపోస్తలుల కార్యములు 25:19-20 వచనాలు. అసలు సంఘానికి లోకానికి వచ్చిన శత్రుత్వం అంతా ఈ పునరుద్ధాన సత్యాన్ని బట్టే వచ్చింది. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నారు, అవతార పురుషులని నమ్మబడుతున్న వారు ఎందరో ఉన్నారు. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా మరణించి తిరిగి లేవలేదు. వారు అలా లేచారని వారి మత గ్రంథాలే సాక్ష్యం ఇవ్వటం లేదు. వారు తమ పనిని ముగించి మరణించి తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయారని మాత్రమే ఆ మత గ్రంథాలు చెబుతున్నాయి. దేవలోకానికి వెళ్ళారని గ్యారంటీ ఏమిటి? దేవలోకానికే వెళ్ళారో పాతాళానికే వెళ్ళారు ఆ దేవతల భక్తులకే తెలియదు. మామూలు మనుషులు చనిపోయి చరిత్ర నుండి శాశ్వతంగా నిష్క్రమిస్తున్నారు. అవతార పురుషులు అనబడిన వారు కూడా అలాగే చనిపోయి చరిత్ర నుండి నిష్క్రమించారు. యేసు కూడా చనిపోయాడు, కానీ అంతటితో ఆయన ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించలేదు. ఆయన తిరిగి తన భౌతిక శరీరంతోనే సజీవుడిగా లేచి తిరిగి తన శిష్యులకు అనేక విషయాలను బోధించాడు. వారికి కొన్ని పనులను అప్పగించాడు. మీరు ఈ పనులు చేస్తూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇటువంటి చరిత్ర ఈ భూమి మీద దేవులు అనబడిన వాళ్ళెవ్వరికీ లేదు. పునరుద్ధానం ద్వారా యేసు ఈ లోక దేవతలందరికంటే అనంత కోటి రెట్లు ఉన్నతుడిగా కనబడుతున్నాడు. అందుకే యేసు శరీరంతో పునరుద్ధానం చెందాడని క్రైస్తవుడు ప్రకటిస్తే అన్య మతాల వారికి ఉక్రోషం పుట్టుకొస్తుంది. అయినా ఈ లోకస్తులు ఎంత ద్వేషించినా, బెదిరించినా, హింసించినా ఆదిమ అపోస్తులు ఏ మాత్రమూ రాజీ పడకుండా యేసుక్రీస్తు శరీర పునరుద్ధానాన్ని ఖండితంగా ప్రకటించారు. దావీదు నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు అనగా యేసుక్రీస్తు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది అని పౌలు అంతియోకయలోని సమాజ మందిరంలో బహిరంగంగా ప్రకటించాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 37-38 వచనాలు. అది అపోస్తలిక విశ్వాసం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కోసం మనం పోరాడదాం. యూదాపత్రిక 3వ వచనం. యెహోవా సాక్షుల బోధ క్రీస్తు పునరుద్ధాన విషయంలో పూర్తిగా లేఖన విరుద్ధమైనది. యేసుక్రీస్తు పునరుద్ధాన విషయంలో యెహోవా సాక్షులు చెబుతున్న బోధను నమ్మే ప్రతివాడు నిత్య నరకాగ్నిగుండంలోనికి వెళతారు. క్రీస్తు రెండవ రాకడ. యేసుక్రీస్తు ఏ శరీరంతోనైతే శిలువ మీద వేలాడి మరణించాడో ఆ శరీరంతో ఆయన 3వ నాడు తిరిగి లేచి ఆ శరీరంతోనే పరలోకానికి ఆరోహణమయ్యాడని చెప్పుకున్నాం. మరియ గర్భంలో సిద్ధపరచబడిన ఆ దేహాన్ని యేసు ఈనాటికి ధరించి ఉన్నాడు. అయితే ఆ శరీరాన్ని యేసు ఇప్పటికీ ధరించి ఉన్నాడని చెప్పినంత మాత్రాన ఆ శరీరం మరియ గర్భంలో ఏర్పడినప్పుడు ఉన్న స్థితిలోనే ఉన్నదని అర్థం కాదు. శిలువ మీద వేలాడిన శరీరంతోనే ఆయన లేచాడని లేఖనం చెబుతున్నది. కానీ ఆయన పునరుద్ధానములో ఆయన దేహం
అధిక మహిమను సంతరించుకున్నదని కూడా లేఖనం స్పష్టంగా చెబుతున్నది. యేసుక్రీస్తు పునరుద్ధాన శరీరానికి ఎముకలు మాంసము ఉన్నాయి. తనకు సాధారణ మనుషులకు ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ కూడా ఉన్నదని చూపించడానికి యేసు ఒక కాల్చిన చేప ముక్కను కూడా తన శిష్యుల ఎదుట భుజించాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 41-42. అయినా ఎముకలు మాంసముతో కూడిన ఆ శరీరమే హఠాత్తుగా అంతర్ధానం కావడం, ప్రత్యక్షం కావడం, పరలోకానికి ఎక్కిపోవడం వంటి అద్భుత కార్యాలను చేసింది. యేసుకు శరీరం ఉంది. అయితే మామూలు మానవ శరీరం కంటే అది మహిమగల శరీరం. అది క్రొత్త శరీరం కాదు. అంతకుముందు ఆయనకు ఉండిన శరీరమే పునరుద్ధానం ద్వారా మహిమపరచబడింది. క్రీస్తునందు నిద్రించిన భక్తుల శరీరాలు కూడా అదే విధంగా పునరుద్ధానములో మహిమపరచబడతాయి. అది వేరే విషయం. ఆ ఎముకలు మాంసముతో కూడిన మహిమ శరీరంతోనే యేసు ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమై వెళ్ళాడు. యేసు ఆరోహణుడైన తరువాత తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు, బహుశా తేజోవాసులు, అక్కడికి వచ్చి, ఓ గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెలుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని చెప్పారు. అపోస్తుల కార్యములు 1:11. ఆ మాటలు గమనించారా? రెండవ రాకడలో మళ్ళీ ఒక క్రొత్త యేసు రాడు. ఆ పాత యేసే మళ్ళీ వస్తాడు. కన్య గర్భము నుండి పుట్టిన ఆ పాత యేసే, నజరేయుడైన ఆనాటి యేసు మన విమోచన కోసం శిలువ మీద మరణించి మహిమ కలిగిన భౌతిక శరీరముతోనే పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన ఆ యేసే మళ్ళీ వస్తాడు. మరో మాట, ఆయన ఏ రీతిగా వస్తాడనుకుంటున్నారు? ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు. మరో క్రొత్త విధానంలో రాడు. ఎలా వెళ్ళాడో అలాగే యేసు మళ్ళీ వస్తాడు. యేసు ఎలా వెళ్ళాడు? అందరికీ కనబడుతూ ఒక మేఘం మీద ఆసీనుడై మహిమగల భౌతిక శరీరంతో వెళ్ళాడు. గ్లోరిఫైడ్ ఫిజికల్ బాడీ. ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని తేజోవాసులైన ఇద్దరు పరిశుద్ధులు ప్రకటించారు. కనుక ఈనాడు క్రీస్తు సంఘం నమ్మి తీరవలసిన సత్యం ఏమిటంటే, యేసు తిరిగి రెండవసారి ఈ భూమి మీదకి అందరికీ కనబడేలా ఒక మేఘం మీద ఆసీనుడై మహిమగల భౌతిక శరీరంతోనే తిరిగి వస్తాడు. ఇది 100% సత్యం. అయితే యెహోవా సాక్షులు ఈ సత్యాన్ని నమ్మరు. యెహోవా సాక్షులు నమ్మేది ఏమిటంటే, నేను మరలా వస్తానని యేసు చెప్పడం ఒక ఉపమాన భాష, సాదృశ్య భాష అని. యేసు అక్షరాల శరీరంతో ముమ్మాటికి రాడు గాని ఆయన ఆత్మరూపిగా ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడని నమ్ముతారు. క్రీస్తు శకం 1914లో యేసు పరలోకములోనే తన రాజ్యాన్ని స్థాపించాడని, అది భూమి మీద వ్యాపించి ఒకనాటికి భూనివాసులందరినీ యెహోవా భక్తులుగా మార్చివేసి ఈ లోకాన్ని దేవుని రాజ్యంగా క్రమేపీ మారుస్తుందని యెహోవా సాక్షుల నమ్మకం. ఈ విషయంలో ఇక నేను ఎక్కువ చెప్పవలసింది ఏమీ లేదని భావిస్తున్నాను. బైబిలుతో ఏ మాత్రం పరిచయం ఉన్నవారికైనా ఈ విషయంలో యెహోవా సాక్షులు బోధ ఒక పిచ్చివాడి ప్రేలాపన వంటిదని ఇట్టే తెలిసిపోతుంది. యేసుక్రీస్తు ఆత్మరూపిగా కాదు, శరీరధారిగానే ఈ భూమి మీదకి రావాలి. ఆయన పరలోకములో రాజ్యం స్థాపించడం కాదు, ఈ భూమి మీదనే దావీదు సింహాసనం మీద కూర్చుండి 1000 సంవత్సరాలు ఈ భూలోకాన్ని పరిపాలించాలి. అది లేఖన సత్యం. అంతేగాని క్రీస్తు శకం 1914లో యేసు రాకడ సాదృశ్య రూపకంగా జరిగిపోయిందనటం వట్టి నాన్సెన్స్ తప్ప మరేమీ కాదు. విశ్వాసుల శరీర పునరుద్ధానం. దేవుని గ్రంథంలోని సత్యంలో ఒక వజ్రానికి ఉన్నట్టు అనేక కోణాలు ఉన్నాయి. ఒక వజ్రానికి అనేక ముఖాలు ఉన్నాయి. అనేక అవయవాలతో కూడి ఒక శరీరం తయారైనట్టు దేవుని సత్యములో కూడా అనేక అంగాలు ఉన్నాయి. మనం సత్యాన్ని నమ్మాలంటే, సత్యమందు మనం ప్రతిష్ఠింపబడాలంటే దేవుని గ్రంథం చెప్పిన ప్రతి విషయాన్ని మనం నమ్మాల్సి ఉంటుంది. బైబిల్ చెబుతున్న ప్రతి విషయంలోనూ మన విశ్వాసానికి మూలాధారాలైన సిద్ధాంతాలన్నిటి విషయంలోనూ మనం పూర్తిగా సత్యాన్నే నమ్మాలి. ఏ ఒక్క విషయంలోనైనా మనం సత్యంలో నుండి తొలగిపోతే పర్యవసానంగా క్రమక్రమేపీ మనం ప్రతి విషయంలోనూ సత్యంలో నుండి తొలగిపోవలసి వస్తుంది. ఒక విషయంలో మనం అబద్ధాన్ని నమ్మితే ఇక అనేక ఇతర విషయాల్లో కూడా మనం విధిగా అబద్ధాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ సూత్రానికి యెహోవా సాక్షుల సిద్ధాంతాలు ఒక చక్కని ఉదాహరణ. యేసుక్రీస్తు మృతులలో నుండి శరీర పునరుద్ధానం పొందలేదని యెహోవా సాక్షులు నమ్ముతారు.
కనుక తప్పనిసరిగా వారు మరొక విషయంలో కూడా తప్పటడుగు వేయాల్సి వచ్చింది. విశ్వాసులకు కూడా శరీర పునరుద్ధానం ఉండదని యెహోవా సాక్షుల సిద్ధాంతం. అయితే ఈ విషయంలో కూడా వారు తమ అసలు విశ్వాసాన్ని కప్పిపెడతారు. మీరు ఒక యెహోవా సాక్షిని పట్టుకొని విశ్వాసులకు పునరుద్ధానం ఉంటుందని మీరు నమ్ముతున్నారా అని అడిగి చూడండి. దానికి వాళ్ళు వెంటనే అవును నమ్ముతున్నామని సమాధానమిస్తారు. కానీ అసలు లోగుట్టు ఏమిటంటే పౌలు ఇతర అపోస్తులు ప్రకటించిన పునరుద్ధాన సిద్ధాంతానికి, యెహోవా సాక్షులు నేడు నమ్ముతూ వ్యాప్తి చేస్తున్న పునరుద్ధాన సిద్ధాంతానికి అసలు ఏ మాత్రము పొంతన గాని పోలిక గాని లేదు. ఇక్కడ ఇంకొక భయంకర రహస్యం చెప్పాలి. మానవునిలోని ఒక నిత్యమైన ఆత్మ ఉన్నదనే అసలు యెహోవా సాక్షులు నమ్మరు. లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి చివరి వరకు ఉన్న లేఖన భాగంలో యేసు చెప్పిన ఆ చారిత్రక గాథలో అసలు మనిషికి మరణ సమయంలో ఏం సంభవిస్తుందో ప్రభు తేటగా తెలియజేశాడు. మనిషి మరణించినప్పుడు కేవలం అతని శరీరం మాత్రమే నిద్రిస్తుంది, కానీ అతనిలోని ఆత్మ మెలకువగానే ఉంటుందని, ఆ మానవాత్మ పరదేశంలో గాని పాతాళములో గాని పునరుద్ధాన దినం వరకు ఉండి మృతుల పునరుద్ధానం సంభవించినప్పుడు తిరిగి తన శరీరాన్ని ధరించుకుంటుందని లేఖనాలు తేటగా బోధిస్తున్నాయి. అయితే యెహోవా సాక్షుల బోధ దీనికి పూర్తిగా విరుద్ధమైనది. మరణ సమయంలో మానవుడి శరీరంతో పాటు అతడిలోని ఆత్మ కూడా తన జీవాన్ని, స్పృహను, ఉనికిని పూర్తిగా కోల్పోయి నశిస్తుందని యెహోవా సాక్షులు నమ్ముతారు. అంటే ఒక మనిషి మరణించినప్పుడు ఇక అతడి వ్యక్తిత్వంలోని ఏ భాగము మిగలదని యెహోవా సాక్షుల సిద్ధాంతం. మరి అలాంటప్పుడు పునరుద్ధానం ఎలా జరుగుతుంది అని మీరు అడిగితే, పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ లేచి రావడం కాదు. దేవుడు తన జ్ఞాపకాలలో నుండి సరిగ్గా చనిపోయిన వ్యక్తిని పోలిన మరొక వ్యక్తిని సృష్టిస్తాడు. అదే పునరుద్ధానం అని యెహోవా సాక్షి జవాబిస్తాడు. మరి అటువంటి వ్యక్తి వేరొకడు సృజింపబడితే అతడు చనిపోయిన వ్యక్తికి కవల సోదరుడు అవుతాడు, కానీ అది చనిపోయిన వ్యక్తి యొక్క పునరుద్ధానం ఎలా అవుతుంది అని మీరు ప్రశ్నిస్తే, ఏమో అది నాకు తెలియదు, మా పెద్దలు అలాగే నేర్పించారు అని యెహోవా సాక్షులు చేతులెత్తేస్తారు. చూశారా, ప్రతి విషయంలోని యెహోవా సాక్షుల బోధ లేఖనాలకే కాదు, మన ఇంగితానికి కూడా విరుద్ధమైనదే. ఇంతకు విశ్వాసికి పునరుద్ధానం ఉన్నదని మనం నమ్మకపోతే విశ్వాసి సంపూర్ణంగా భ్రష్టుడైపోతాడని పౌలు భక్తుడు 1 కొరింథీ 15:32లో స్పష్టం చేశాడు. రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము అనే వైఖరి మనుషులు అవలంబించడానికి పునరుద్ధానం లేదనే సిద్ధాంతం కారణమవుతుందని పౌలు ఆ వచన భాగంలో చెబుతున్నాడు. అందుచేత విశ్వాసుల పునరుద్ధానాన్ని గురించి యెహోవా సాక్షులు చెబుతున్న బోధ కూడా మనలను భ్రష్టత్వంలోనికి నడిపించడానికి సాతాను పనిని వచ్చేనని మనం గ్రహించాలి. అయితే అసలు వచ్చిన చిక్కంతా ఏమిటంటే వారు ఈ నాశనకరమైన బోధలన్నిటినీ బహిరంగంగా బోధించరు. 2 పేతురు 2:2లో పరిశుద్ధాత్ముడు చెప్పినట్లు ఈ నాశనకరమైన భిన్నాభిప్రాయాలన్నిటినీ వారు రహస్యంగా బోధిస్తారు. నిత్య నరకాగ్ని గుండం. దేవుడు ప్రేమామయుడు గనక మనుషులు తమ జీవిత కాలంలో చేసిన కొద్దిపాటి పాపాలను ఆయన వారికి యుగయుగములు మండే నరకాగ్ని గుండానికి పంపడు అనేది యెహోవా సాక్షుల అపసవ్య సిద్ధాంతాలలో మరొకటి. 30 లేక 40 సంవత్సరాల పాటు లేదా మహా అయితే 100 సంవత్సరాల పాటు చేసిన తప్పిదాలకు కోటాను కోట్ల సంవత్సరాల పాటు మండుతూ ఉన్నా ఇంకా ఎప్పటికీ ఆరిపోని అగ్నిగుండంలో మనుషులను శాశ్వతంగా చిత్రహింసల పాలు చేయటం అన్యాయం కాదా అనేది యెహోవా సాక్షుల లాజిక్. ఆ లాజిక్ బాగానే ఉంది, కానీ మన దృష్టికి ఏది న్యాయంగా తోస్తుందో దాని ప్రకారం మన సిద్ధాంతాలను మనం ఏర్పరచుకుంటే ఎలా? మన దృష్టికి ఎలా ఉన్నా దేవుడు సెలవిచ్చిన మాట, లేఖనములో రాయబడిన వాక్కు తూచా తప్పక నెరవేరుతుంది అంతే. అసలు సత్యం ఏమిటంటే మానవునిలోని నశించడానికి వీలు లేని ఆత్మ ఒకటి ఉన్నది. ప్రస్తుత యుగం గడిచిపోయిన తరువాత ఆ అక్షయమైన మానవాత్మ ఈ విశ్వంలోని ఏదో ఒక స్థలంలో యుగయుగాలు బ్రతకాల్సి ఉంటుంది. నరకాగ్నిగుండం అనేది నిజానికి మనుషుల కోసం సృష్టించబడింది కాదు. మత్తయి సువార్త 25:41 ప్రకారం నిత్యాగ్నిగుండం మొదట అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడింది. అయితే మానవుడు పాపం చేయటం ద్వారా అపవాది స్థాపించిన అంధకార రాజ్యంలో పౌరుడైపోయాడు. అపవాది యొక్క దూతల జాబితాలు చేరిపోయాడు. అందుచేత అపవాది వారి దూతలు ఏ నిత్యాగ్నిలో నిత్యత్వాన్ని గడుపుతారో
అదే స్థలములో అదే నిత్యాగ్నిలో అపవాది రాజ్య పౌరులైన మనుషులు కూడా తమ నిత్యత్వాన్ని గడుపుతారు. అది లేఖన సత్యం. నరకం అనేది ఇంత భయంకరమైనది గనుకనే ఆ నరకాగ్ని గుండం నుండి మనుషులను తప్పించడానికి మనం త్వరపడి సువార్త ప్రకటించాలి. మనుషులకు పునరుద్ధానం లేదని ఒకవైపు యెహోవా సాక్షులు చెబుతూనే మరోవైపు మనుషులు కొద్ది కాలం నరకంలో కాలి ఆ తర్వాత అసలు లేకుండా నశించిపోతారని చెబుతారు. కొద్ది కాలము నిత్యత్వము మనుషులు నరకంలో బాధించబడతారని మాత్రం యెహోవా సాక్షులు ఒప్పుకుంటున్నారు. మనుషులకు మరణానంతరం బ్రతికి ఉండే శాశ్వత ఆత్మ లేదని, అందుచేత ఆ పాత వ్యక్తి మరలా పునరుద్ధానం చెందడని యెహోవా సాక్షులు చెబుతున్నారు. పునరుద్ధానం చెందడం అంటే పాత వ్యక్తి మళ్ళీ లేచి రావడం కాదట. ఆ పాత వ్యక్తి పోలికల్లో దేవుడు మరో నూతన వ్యక్తిని సృష్టించడమే పునరుద్ధానమట. ఈ లెక్కన అవిశ్వాసుల పునరుద్ధానములో లేచిన వాళ్ళెవరూ అంతకుముందు భూమి మీద బ్రతికిన వ్యక్తులు కాదు అన్నట్లే కదా. అంటే అంతకు మునుపటి యుగంలో వాళ్ళ పోలికలు ఉన్న వ్యక్తులెవరో చేసిన పాపాలకు ఇప్పుడు ఈ క్రొత్త వ్యక్తులను దేవుడు నరకానికి పంపిస్తాడన్నమాట. ఎంత అడ్డగోలు వేదాంతమో చూడండి. అంతేకాదు, కొంతకాలం నరకంలో కాలిన తర్వాత ఈ డూప్లికేట్ పాపులు అసలు లేకుండా పోతారని యెహోవా సాక్షులు చెబుతున్నారు. నిజానికి బైబిల్ దానికి పూర్తి విరుద్ధమైన మాట చెబుతుంది. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మార్కు సువార్త 9:48. దేవుడు ఒక త్రిత్వమని వారు ఒప్పుకోరు గనక మనిషి ఒక త్రిత్వమని కూడా ఒప్పుకోరు. మనిషి త్రిత్వమని ఒప్పుకోరు గనక మనిషిలో ఒక శాశ్వతమైన ఆత్మ ఉన్నదని కూడా వారు ఒప్పుకోరు. దాని పర్యవసానంగా నిత్య నరకం లేదనే మరొక తప్పుడు బోధ చేయటం యెహోవా సాక్షులకు తప్పనిసరి అయింది. 1914లో యేసు రాకడ జరిగిపోయిందట. క్రీస్తు శకం 1914 కంటే మునుపు వాచ్ టవర్ సొసైటీ వారు ప్రచురించిన సాహిత్యంలో వారు చేసిన బోధలలో 1914లో యేసు భూమి మీదకి వచ్చేస్తాడని ప్రచారం చేశారు. ఏమి లెక్కలు వేసి చూశారో గాని 1914 వరకు అన్యజనుల కాలములు కొనసాగుతాయని, 1914 తర్వాత ఇక అన్యజనముల కాలములు ఉండవని తేల్చి చెప్పేశారు. అందుచేత 1914లో క్రీస్తు వచ్చి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడని ప్రచారం చేశారు. తీరా 1914లో ఎటువంటి అద్భుతం జరగకపోయేసరికి 1914లో యేసు రాజ్యాన్ని స్థాపించేది భూమి మీద కాదు, పరలోకంలోనే. యేసు తిరిగి వస్తానని చెప్పిన మాటకు ఆయన అక్షరాల శరీరంతో వస్తాడని అర్థం కాదు. ఆయన ప్రాణాన్ని మన విమోచన క్రయధనంగా అర్పించాడు గనక ఆ ప్రాణాన్ని ఆయన మళ్ళీ తీసుకోజాలడు. కనుక ఆనాటి యేసు అక్షరార్థంగా రాడు. ఆయన రాజ్యం పరలోకంలోనే ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా భూమి మీదకు ఆ రాజ్యం వ్యాపిస్తుంది. ఈ కార్యం పరలోకంలో 1914లో మొదలైంది అంటూ ప్లేటు ఫిరాయించారు. అయితే యేసు అక్షరార్థంగా మహిమ శరీరధారిగా భూమి మీదకి వస్తాడని లేఖనం చెబుతున్నది. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రకటన గ్రంథం 1:7. రెండవ రాకడ విషయంలో యెహోవా సాక్షుల బోధ పూర్తిగా అసత్య బోధ, సత్యస్వరూపిని గూర్చిన అసత్య బోధ. పరిశుద్ధాత్మను గురించి పరిశుద్ధ లేఖనాల్లో మన ప్రభు అయిన యేసు మాట్లాడినప్పుడు, అపోస్తలుడైన పౌలు ప్రస్తావించినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఒక వ్యక్తిగానే ఆయనను సంబోధించారు. యోహాను సువార్త 16:13లో ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును అన్నాడు మన ప్రభు అయిన యేసు. అలాగే యోహాను సువార్త 14:26లో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించునని చెప్పాడు మన ప్రభు. అసలు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అన్న విషయం లేఖనాలలో ఇంత తేటగా, ఎంత విస్తృతంగా వ్రాయబడి ఉంది అంటే ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చర్చించడం కేవలం ఒక అనవసరమైన ప్రయాసే అవుతుంది. ఇంత బాహాటంగా లేఖనాల్లో చెప్పబడిన ఒక సంగతిని ఇతర క్రైస్తవుల చేత ఒప్పించడానికి నేను ఇంతగా వాదించాల్సి రావటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు పౌలును బర్నబాను సేవ కొరకు నేను పిలిచాను అని మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 4:30లో పౌలు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడని విశ్వాసులకు హెచ్చరిస్తున్నాడు. వాస్తవం ఇలా ఉండగా యెహోవా సాక్షులు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాడని, అది విద్యుత్ శక్తి లాంటి ఒక శక్తి అని బోధిస్తారు. పరిశుద్ధాత్మకు వ్యక్తిత్వం లేదట, ఆయన ఒక వ్యక్తి కాదట.
ఆయన ఒక వ్యక్తిత్వహీనమైన ఒక శక్తి మాత్రమేనట. యెహోవా సాక్షుల బోధే సత్యమైనదైతే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని పౌలు ఎందుకు రాశాడు? ఎలక్ట్రిసిటీ లాంటి ఒక శక్తిని ఎవరైనా దుఃఖపరచగలరా? విద్యుత్ శక్తి ఎలా దుఃఖపరచగలరు? దుఃఖం అనేది హృదయానికి సంబంధించిన ఒక భావోద్రేకం. దుఃఖము, ఆనందము లాంటి భావోద్రేకాలు ఎలక్ట్రిసిటీకి ఉంటాయా? ఆలోచించండి. దైవత్రిత్వం ఉన్నదని, దేవుడు త్రియేకుడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం చెబుతున్న సాక్ష్యాన్ని వినకుండా, చూడకుండా ఉండడం కోసం యెహోవా సాక్షులు ఎన్ని తిప్పలు పడుతున్నారో చూడండి. ఒకడు కళ్ళు మూసుకున్నంత మాత్రాన సూర్యుడు మాయమైపోడు కదా. అలాగే యెహోవా సాక్షులు చూడడానికి ఇష్టపడినా ఇష్టపడకపోయినా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని చెప్పే వచనాలు చిరస్థాయిగా ఉంటాయి. ఆ వచనాలను యెహోవా సాక్షుల వంటి విశ్వాసులు చూడడానికి ఇష్టపడకపోయినా కళ్ళున్న విశ్వాసులు ఆ వచనాలను చూస్తారు. యెహోవా సాక్షుల బోధ తప్పు అని గ్రహిస్తారు. విఫలమైన ఒక కుట్ర. క్రీస్తు శకం 1870వ సంవత్సరంలో ఇంగ్లండ్లో చార్ల్స్ స్టేజ్ రసెల్ అనే ఒక యవనస్తుడు ఒక బైబిల్ క్లాస్ను ప్రారంభించాడు. అతను ఒక వేదాంత కళాశాలలో క్రమబద్ధమైన వేదాంత విద్యను అభ్యసించడం కానీ, లేదా ఒక దైవజనుడి దగ్గర దీర్ఘకాలం శుశ్రూషలో తర్ఫీదు పొందటం కానీ జరగలేదు. రసెల్కి 18 ఏళ్లు నిండక ముందే తాను ఒక బైబిల్ క్లాస్ ప్రారంభించాలనే ప్రేరణ కలిగింది. అతని వాగ్దాడి చేత ఆకర్షించబడి అనేక మంది అతను నడిపే బైబిల్ క్లాస్కి వచ్చేవారు. కొంతకాలమయ్యాక లేఖనాల్లో పరిశుద్ధ దైవత్రిత్వం అనే మర్మం రసెల్కి కొరుకుడు పడలేదు. తనకు అర్థం కాని విషయం ఒకటి బైబిల్లో ఉన్నదని ఒప్పుకోవటానికి అతడి అహం ఇష్టపడలేదు. అతడికి నేర్చుకుందామనే మనస్సు లేదు. సత్యం నేర్పించగలిగే గురువులు అతనికి లేదు. అలాంటి పరిస్థితిలో సాతాను ఆ యవనస్తుడిని తన ప్రభావం కిందికి నెమ్మదిగా తెచ్చుకున్నాడు. రసెల్ దైవత్రిత్వాన్ని అర్థం చేసుకోలేక యేసు దేవుడు కాదని బోధించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు దేవుని కంటే కొంచెం తక్కువ వాడని అర్థం వచ్చేటట్లు వ్రాయబడిన వచనాలు బైబిల్లో అనేకం ఉన్నాయి. అయితే మనం ఒక సంగతి మర్చిపోకూడదు. యేసుక్రీస్తు దేవుడితో సమానుడని ఖండితంగా చెబుతున్న వచనాలు కూడా బైబిల్లో పుష్కలంగా ఉన్నాయి. యేసు దేవుని కంటే కొంచెం తక్కువ వాడని చెప్పే వచనాలు ఆయన అవతార సమయంలో ఆయన హోదాను గురించి చెప్పబడినవి మాత్రమే. అయితే నిత్యత్వం అంతా ఉన్న పరిస్థితి అది కాదు. అవతార సమయంలో ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన దేవుని కంటే కొంచెం తక్కువ వాడు. అయితే అవతరించక పూర్వము, అవతారం ముగిసిన తర్వాత యేసు అన్ని విధాలా దేవునితో సమానుడు. ఈ విషయం రసెల్కి చెప్పే పండితుడు ఆ చుట్టుపక్కల లేడు. ఒకవేళ ఎవరైనా చెప్పగలిగినా వినగలిగే చెవి రసెల్కు లేదు. అందుకే నిత్యత్వంలో యేసుకుండిన ఘనతను, యేసుకుండిన స్థానాన్ని గురించి చెబుతున్న వచనాలను పూర్తిగా విస్మరించి యేసు అవతార సమయంలో దాసుని స్వరూపం ధరించుకున్న దినాలలో ఆయనకుండిన స్థాయిని చూపించే మాటలనే పరిగణలోనికి తీసుకొని రసెల్ యేసు దేవుడు కాదని ప్రకటించేశాడు. వాస్తవానికి యేసు దేవుడు కాడని చెప్పే దుర్బోధ రసెల్తో ప్రారంభం కాలేదు. ఏరియస్ అనే ఒక బోధకుడి ద్వారా ఈ బోధ 4వ శతాబ్దంలోనే ప్రచారంలోనికి వచ్చింది. 19వ శతాబ్దంలో మళ్ళీ అదే పొరపాటు బోధను రసెల్ పట్టుకొచ్చి ఇది నాకు బయలుపరచబడిన మర్మం అంటూ ప్రకటించుకున్నాడు. రాను రాను రసెల్ ఎంచుకున్న మార్గంలో నడవడం రసెల్కే కష్టతరమైపోయింది. ఎదురు ప్రశ్నలు వేసేవారు అతని శిష్యగణంలోనే బయలుదేరారు. యేసుక్రీస్తు దేవుడేనని సూచిస్తున్న బైబిల్ వచనాల సంగతి ఏమిటని రసెల్ను నిలదీసేవారు ఎక్కువైపోయారు. అప్పుడు రసెల్ తప్పనిసరి పరిస్థితుల్లో మరొక ఘోరమైన తప్పిదం చేయాల్సి వచ్చింది. తన బోధను తాను రక్షించుకోవడానికి రసెల్ ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ అసలు బైబిల్ కాదని ప్రకటించేశాడు. ఆ తర్వాత 1914 న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అనే పేరుతో ఒక క్రొత్త బైబిల్ను రసెల్ అతని అనుచరులు ప్రచురించారు. యెహోవా సాక్షులు ప్రచురించిన ఆ న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అనే బైబిలు వ్యాకరణ రీత్యా చూస్తే పూర్తిగా ఒక తప్పుల తడక. మూల భాషలో చెప్పబడిన మాటను యథాతథంగా అనువదించడానికి బదులు వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని అనువదించారు. న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఎంత దారుణమైన తప్పుల తడకో మనం గ్రహించడానికి మనం హెబ్రీ, గ్రీకు భాషలు తెలిసిన వారమే అయి ఉండనక్కర్లేదు. మనం కాస్త ఇంగిత జ్ఞానం ఉపయోగించి చదివితే చాలు.
యెహోవా సాక్షుల బైబిల్ ఎంత అసమంజసమైన అనువాదమో మనకిట్టే తెలిసిపోతుంది. ఉదాహరణకు యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని వారు అనువదించిన విధానాన్ని చూద్దాం. అసలు యెహోవా సాక్షుల బోధకు గండ్రగొడ్డలి పెట్టు లాంటిది ఈ అధ్యాయమే కదా. అందుకే ఆ అధ్యాయాన్ని సరియైన తర్జుమా పేరిట వాళ్ళు మార్చి వ్రాసుకున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్లో చదివితే ఇలా ఉంటుంది: ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యం ఒక దేవుడై ఉండెను. ద వర్డ్ వాజ్ ఏ గాడ్. ఆ మాటలు గమనించారా? వాక్యము దేవుడై ఉండెను అని లేఖనం చెబుతుంటే వాక్యం ఒక దేవుడై ఉండెను అని యెహోవా సాక్షులు వ్రాసుకున్నారు. ఆ వచనాలు మనం గ్రీక్ బైబిల్లో చదివితే ఒక దేవుడు అని ఉండదు, కేవలం దేవుడై ఉండెను అని ఉంటుందంతే. అదే 1వ అధ్యాయంలో దేవుడై ఉండెను అనే వాక్యానికి ముందు ఒక అనే మాటను చేర్చారు కదా. అలాగే ఆ అధ్యాయంలో దేవుడు అనే మాట వచ్చినప్పుడల్లా మీరు ఒక దేవుడు అనే మాట చేర్చగలరా అని యెహోవా సాక్షులను మీరు అడిగితే దానికి సమాధానం చెప్పరు, నీళ్లు నములుతారు. అదే యోహాను 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను అని మీరు ఎందుకు చదవరు? అలాగే 36వ వచనంలో ఇదిగో ఒక దేవుని గొర్రెపిల్ల అని మీరు ఎందుకు చదవరు? 18వ వచనాన్ని ఎవడును ఎప్పుడునూ ఒక దేవుని చూడలేదు అని మీరు ఎందుకు రాసుకోలేదు? 13వ వచనంలో వారు ఒక దేవుని వలన పుట్టినవారు అని మీరు ఎందుకు రాసుకోలేదు? 12వ వచనంలో తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఒక దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని మీరు ఎందుకు అనువదించుకోలేదు? కేవలం వాక్యము దేవుడై ఉండెను అన్న దగ్గర మాత్రమే మీరు ఒక అనే మాటను ఎందుకు చేర్చారు అని మీరు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తే యెహోవా సాక్షి తప్పకుండా తలదించుకుంటాడు. అంతేకాదు, వాక్యం ఒక దేవుడై ఉన్నాడని మీరు మీ బైబిల్లో వ్రాసుకున్నారు. అంటే దేవుళ్ళు చాలామంది ఉన్నారని మీరు నమ్ముతున్నారా? దేవుడు ఒక్కడేనా, లేక ఆయన ప్రక్కన చిన్న చిన్న పిల్ల దేవుళ్ళు కూడా కొందరు ఉన్నారా? మీరేది నమ్ముతున్నారు అని యెహోవా సాక్షులను నిలదీయండి. దానికి వారు నీళ్లు నమ్మటం తప్ప మరో సమాధానం చెప్పరు. నిజానికి పాఠక సోదరి సోదరులారా, యెహోవా సాక్షుల న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ యేసుక్రీస్తు దైవత్వాన్ని కొట్టి పారవేయటానికి పాస్టర్ రసెల్ తన అనుచరులు పనిన ఒక దారుణమైన కుట్ర. అయితే దేవునికి స్తోత్రం, ఆ కుట్ర దారుణంగా విఫలమైంది. నిజానికి యోహాను సువార్త 1:1లో ఉండవలసిన మాట వాక్యం ఒక దేవుడై ఉండెను అని కాదని, వాక్యము దేవుడై ఉండను అని మాత్రమే అక్కడ ఉండాలని కాస్తంత ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళెవరైనా గ్రహించవచ్చు, ఆ కుట్రను ఛేదించవచ్చు. ముసుగులూడలాగండి. ఇటువంటి అసత్య బోధలను మీ ఇంటి ముంగిడి తీసుకువచ్చి మిమ్మల్ని భ్రష్టు పట్టించే ఆ మోసగాండ్రగు పనివారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే విధానం ఇదిగో శ్రద్ధగా నేర్చుకోండి. వారు మొదట మీ ఇంటికి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, బైబిల్ని పరిశోధిద్దాం అంటూ వ్యవహారం మొదలుపెట్టినప్పుడు మీరు వాళ్ళ మాటలు వింటూ మౌనంగా కూర్చోవద్దు. వాళ్ళు వేసుకున్న ముసుగులను ఊడలాగి వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసే ప్రశ్నలు వారిని అడగండి. మీరు అడగాల్సిన ప్రశ్నలు ఇవి: మీరు చార్ల్స్ టేజ్ రసెల్ గారి బోధలు నమ్ముతున్నారా అని మొదట అడగండి. దానికి వారు సమాధానం దాటవలసే ప్రయత్నం చేస్తారు. ఆ విషయం ఇప్పుడు ఎందుకులేండి, మన వాక్యాన్ని పరిశోధిద్దాం అంటారు. అప్పుడు మీరు అలాగే పరిశోధిద్దాంలేండి, దానికేం తొందర. మొదట మీరు బైబిల్లోని సువార్త సంబంధమైన మొదటి మూల పాఠాలతో ఏకీభవిస్తున్నారో లేదో నేను తెలుసుకోవద్దా? మీ పునాది ఏమిటో నన్ను మొదట తెలుసుకోనివ్వండి అని మొండికేయండి. అప్పుడు యెహోవా సాక్షులు అయిష్టంగానే సరే అలాగే కానివ్వండి అంటారు. అప్పుడు మీరు రసెల్ చెప్పినట్టు మీరు 1914లో అదృశ్యంగా యేసు రాకడ జరిగిపోయిందని నమ్ముతున్నారా? మరి ప్రతి నేత్రము ఆయనను చూచును అన్న వాక్యం సంగతి ఏమిటి? రసెల్ చెప్పినట్లు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాడని మీరు నమ్ముతున్నారా? అలాగైతే మరి లేఖనాలలో ఆయన ఒక వ్యక్తిగా పరిగణిస్తున్న భాగాల మాట ఏమిటి? ఇలా మీరు వాళ్ళు అసలు స్వరూపాన్ని బహిర్గతం చేసే ప్రశ్నలు వేశారంటే ఇక వాళ్ళు మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండరు. లేఖనం ఏ విషయాన్నైతే స్పష్టంగా చెబుతున్నదో ఆ విషయంలో లేఖనాలతో విభేదించే గ్రుడ్డివాడితో మనకు చర్చలేమిటి? త్రిత్వం విషయం అంటే అదొక మర్మం, అందరికీ అంత తేలిగ్గా అర్థం అవ్వదు. కనుక మనం త్రిత్వం అర్థం కాలేదని చెప్పే వ్యక్తి మీద జాలిపడవచ్చు, అతడికి విషయాన్ని వివరించే ప్రయత్నము చేయవచ్చు. అయితే త్రిత్వం సంగతలా వదిలేయండి.
త్రిత్వం అర్థం కాకపోతే పోయింది. పరిశుద్ధాత్ముడు ఒక విద్యుత్ శక్తి వంటి శక్తి అని చెప్పడం ఏమిటి? ఆయన ఒక వ్యక్తి అని లేఖంలో తేటగానే చెప్పబడింది. అది మర్మం కాదే. ఆ బహిరంగ సత్యాన్ని తృణీకరించడం ఏమిటి? అలాగే క్రీస్తు పునరుద్ధానం, విశ్వాసి పునరుద్ధానం, యేసుక్రీస్తు బహిరంగ రాకడా, ఇవన్నీ బహిరంగ సత్యాలు. వీటిని త్రోసిపుచ్చి వంకర వ్యాఖ్యానాలు చేయటం ఏమిటి? సత్యాన్వేషులారా, యెహోవా సాక్షులు కేవలం త్రిత్వాన్ని అర్థం చేసుకోలేని అమాయకులు మాత్రమే కాదు, పని కట్టుకొని లేఖనాల్లోని అనేక ఇతర విషయాలకు కూడా వక్ర భాషను చెప్పి సువార్త సత్యాన్ని సమాధి చేయబూనుకున్న ఒక భ్రష్టమూకాది. అపోస్తలుడైన పౌలు బోధించిన సువార్త గాక వేరొక సువార్తను బోధించే అధికారం ఎవరికీ లేదు. దేవదూతలైనా పౌలు సువార్తకు వేరైన సువార్తను బోధిస్తే వారు శాపగ్రస్తులేరని లేఖనం చెబుతున్నది. మొదటి శతాబ్దంలో చెప్పిన ఆ సువార్త గాక వేరొక సువార్తను చెప్పడానికి పౌలుకైనా అధికారం లేదు. గలతీ పత్రిక 1:8. అంతటి సర్వోన్నత సత్యమైన పౌలు సువార్తకు పూర్తిగా భిన్నమైన సువార్తను యెహోవా సాక్షులు బోధిస్తున్నారు. ఈ వక్ర బోధనలన్నిటికీ తోడు యేసుక్రీస్తు దేవుడు కాడు అనే దారుణమైన బోధ ఉండనే ఉంది. అది దేవదూషణకరమైన బోధ, పూర్తిగా లేఖన సారాంశానికి వ్యతిరేకమైన బోధ. యేసుక్రీస్తు దేవుని కంటే తక్కువవాడు కాడు. ఆయన సాక్షాత్తు సర్వశక్తి గల దేవుడేనని నేను ఇదివరకే నా 2వ గ్రంథం పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానములో బహుతేటగా నిరూపించాను. ఈ విషయంలో సంపూర్ణంగా సత్యం తెలుసుకోగోరేవారు ఆ గ్రంథాన్ని చదవండి. ప్రస్తుతానికి ఒకే మాట మనవి చేస్తాను. రోమా 9:5లో ఈయన క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. తీతు 2:13లో మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని వ్రాయబడి ఉంది. మొదటి యోహాను 5:20లో క్రీస్తే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్పబడింది. పై లేఖన భాగాలను బట్టి యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడే. ఆయన దేవుడు కాడని నమ్మటం, ప్రచారం చేయటం క్షమించరాని దేవదూషణ అవుతుంది. దేవుణ్ణే పట్టుకుని నీవు దేవుడి కావు అని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు పరలోకానికి ఎలా వెళ్తారు? కనుక యెహోవా సాక్షుల బోధ మనుషులను నరక పాత్రులనుగా చేస్తుంది. కనుక వాళ్ళతో కలిసి మీరు వాక్య పరిశోధనకు ఒప్పుకోకూడదు. వాళ్ళ కోసం ప్రార్థించండి, వాళ్ళకు సువార్త చెప్పండి. అదే వారి పట్ల మన బాధ్యత. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం.